వెల్కమ్ టు టీ షర్ట్. తెలంగాణ రాష్ట్రంలో టెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ శుభోదయం. ముఖ్యంగా ఈ తెలంగాణ 6 months కోసారి టెట్ ఎగ్జామ్ నోటిఫికేషన్ లో భాగంగా 2026 జనవరిలో జరగబోయే టెట్ నోటిఫికేషన్ రావడంతోనే ఈసారి ఛాత్రోపాధ్యాయులతో పాటు ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా టెట్ కంపల్సరీ చేయడంతోనే ఈ టెట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎలా ఉండాలి, ఈ 40 రోజుల సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి, ప్రిపరేషన్లో ఎలాంటి మెలకువలు పాటించాలి మొదలగు అంశాల మీద సమగ్రమైనటువంటి వీడియోలు టీ షార్ట్ గత 5 సంవత్సరాలుగా మీకు అందిస్తూనే ఉంది. దానిలో భాగంగా ఈ యొక్క అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈనాటి కార్యక్రమంలో టెట్ పేపర్ 1 అండ్ పేపర్ 2 ముఖ్యంగా కామన్గా ఉన్నటువంటి చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీ, అదేవిధంగా లాంగ్వేజ్ తెలుగు, అదేవిధంగా పేపర్ 1 పేపర్ 2లో కామన్గా మ్యాథమెటిక్స్, అదేవిధంగా ఈవీఎస్ లేదా సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి విషయ నిపుణులు మన స్టూడియోలో ఉన్నారు. మీ సందేహాలన్నీ కూడా ఈ లైవ్ సెషన్ ద్వారా తప్పనిసరిగా మీకు నివృత్తి చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ టీ షార్ట్ యూట్యూబ్ ఛానల్ చూసే వాళ్ళైతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ప్లేస్టోర్లో టీ షార్ట్ అనే యాప్ ఉంటుంది, డౌన్లోడ్ చేసుకుని దాన్ని ఫాలో అయితే ఈ యొక్క టెట్కు సంబంధించినటువంటి సమగ్రమైనటువంటి విషయ సమాచారంతో పాటు వీడియో క్లాసెస్ కూడా మీకు అందుబాటులో రావడం జరిగింది. అదేవిధంగా రేపటి నుంచి 40 days టీ షార్ట్లో ఈ యొక్క టెట్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి, వాటిని కూడా ఫాలో కాండి. ముఖ్యంగా అభ్యర్థులందరికీ శుభోదయం. ఈనాటి మన యొక్క అవేర్నెస్ ప్రోగ్రాంకు మ్యాథమెటిక్స్ అధ్యాపకులు, విషయ నిపుణులు నరసింహులు గారు ఉన్నారు. వెల్కమ్ సార్. అదేవిధంగా సోషల్ స్టడీస్ సంబంధించినటువంటి మార్కొండయ్య సార్ అందుబాటులో వచ్చారు. సార్ వెల్కమ్ టు టీ షార్ట్. అదేవిధంగా తెలుగుకు సంబంధించి శేఖర్ తెలుగు అందుబాటులో ఉన్నారు, ప్రోగ్రామ్ లో పాల్పంచుకుంటున్నారు. గుడ్ మార్నింగ్, వెల్కమ్ సార్. రైట్, ఇక ముఖ్యంగా అభ్యర్థులకు కొన్ని సందేహాలు ఈ యొక్క సెషన్ ద్వారా సబ్జెక్ట్ సందేహాలతో పాటు ముఖ్యంగా ముందు ఒక నిబంధన ఏంటి అంటే మీకు అనవసరమైనటువంటి అంశాలకు వెళ్లకుండా ఈ లైవ్ సెషన్లో పాల్గొనే వాళ్ళు ఏ డౌట్ ఉన్నా క్వాలిఫికేషన్ అంశాలలో కానీ, విషయంలో కానీ, కంటెంట్లో కానీ దాని మీదనే ఫోకస్ చేయండి. ఇతర అంశాలు సామాజిక, ఆర్థిక, రాజకీయ అంశాల జోలికి వెళ్ళొద్దని కోరుతూ ఈ యొక్క టెట్ నోటిఫికేషన్ ఈ యొక్క నవంబర్ 14 నుండి రిలీజ్ కావడం జరిగింది. ఈ నెల 29 వరకు మీ అందరికీ తెలిసినటువంటి డేటే. ఇది పేపర్ 1 పేపర్ 2కు సంబంధించింది. తెలంగాణ రాష్ట్రంలో జనవరి 3 నుంచి మనకి ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయబోతూ ఉన్నారు. అయితే గత నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో కొద్దిపాటి మార్పులు జరిగినాయి. ఆ మార్పు ఏంటి అంటే ఒకటే మార్పు, ఇన్ సర్వీస్ టీచర్లకు రాజస్థాన్ కేసులో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనుగుణంగా ఎన్సిటిఈ తన నిబంధన మార్చి 2010 కన్నా ముందు నియమితులైన విద్యా హక్కు చట్టానికంటే ముందుగా నియామకమైనటువంటి టీచర్లు కూడా రానున్న 2 సంవత్సరాలలో టెట్ కంపల్సరీ పాస్ కావాలని పేర్కొనడంతోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ఆ జీవోని సవరించి ఈ యొక్క ప్రభుత్వ టీచర్లు కూడా టెట్ క్వాలిఫైడ్ కావాలి, టెట్ రాయాలి అవకాశం ఇవ్వడం జరిగింది. అయితే ఈ యొక్క టీచర్లకు ఒక డౌట్ ఉంది. ఏంటి, మన దగ్గర 2012 కన్నా ముందు హెచ్జిటి టీచర్లుగా పనిచేసే వాళ్ళు డిప్లొమా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ఉన్న, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఉన్నా కూడా ఈ ప్రాథమిక టీచర్లుగా నియామకం జరిగింది. 2012 నుండి గౌరవ సుప్రీంకోర్టు యొక్క తీర్పు ప్రకారం బీఈడి వాళ్లకు హెచ్జిటి ఛాన్స్ అనేది ఇవ్వలేదు. మరి ఇప్పుడు 2010 కన్నా నియమితులైనటువంటి హెచ్జిటి టీచర్లు బీఈడి క్వాలిఫికేషన్తో పనిచేస్తున్నారు. మరి ఈ యొక్క టెట్ నోటిఫికేషన్లో వాళ్ళు ఎలా, పేపర్ 1 అంటే డిఈడి వాళ్ళే రాయాలి, మరి బీఈడి వాళ్ళు ఉన్నటువంటి మా పరిస్థితి ఏమైనా డౌట్ చాలా మందిలో ఉంది. ఈ సందర్భంగా మీకు క్లారిఫికేషన్ ఇస్తూ ఉన్నాం. నోటిఫికేషన్లో కూడా ఆ పదాన్ని స్పష్టంగా పేర్కొనడం జరిగింది. ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో మీ క్వాలిఫికేషన్తో సంబంధం లేకుండా, మీ పర్సెంటేజ్ మార్కులతో సంబంధం లేకుండా ప్రజెంట్ మీరు ఏ కేటగిరీలో ఉద్యోగం చేస్తున్నారో ఆ కేటగిరీకి సంబంధించినటువంటి పేపర్ క్వాలిఫైడ్ అయితే సరిపోతుంది. మీకు బీఈడి ఉందా, పండిట్ ట్రైనింగ్ ఉందా, డిఈడి ఉందా అనవసరం. ఉదాహరణకు ఒక హెచ్జిటి టీచర్గా పనిచేస్తున్నాడు, బీఈడితో హెచ్జిటి టీచర్ అయ్యాడు, నీకు డిఈడితో పని లేదు, నువ్వు ఖచ్చితంగా పేపర్ 1 క్వాలిఫైడ్ కావాలి. అదేవిధంగా ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్లు ఉన్నారు, ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ అంటాం మన దగ్గర, వాళ్ళు కూడా పేపర్ 1 క్వాలిఫైడ్ కావాలి. మీకు డిఈడితో పని లేదు, మీరు ఇన్ సర్వీస్ టీచర్లు అయితే క్వాలిఫికేషన్తో పని లేదు. ఈ అంశాన్ని ప్రధానంగా గుర్తుపెట్టుకోండి. పేపర్ 2కు వస్తారికే ఇక్కడ ఒక డౌట్ చాలా మంది టీచర్లలో పదే అడుగుతూ ఉన్నారు, అది కూడా క్లారిఫికేషన్ ఇస్తాము. పేపర్ 2లో మనకు 2 పేపర్లు ఉంటాయి, ఒకటి మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అని, రెండోది సోషల్ పేపరు అని. ఎవరైతే బయోసైన్స్ టీచర్లు, ఫిజికల్ సైన్స్ టీచర్లు, మ్యాథమెటిక్స్ టీచర్లు స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారో వాళ్ళందరూ పేపర్ 2 మ్యాథ్స్ మాత్రమే ఎలిజిబుల్, ఆ పేపర్ మాత్రమే రాయాలి.
ఎవరైతే సోషల్ టీచర్గా పనిచేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ పేపర్ 2 సోషలే రాయాలి. సార్ మరి హెడ్ మాస్టర్లం మేము ఏది రాయాలి? ప్యానల్ గెస్టెడ్ హెడ్ మాస్టర్గా మేము పనిచేస్తున్నాము, మేము ఏమి రాయాలి అంటే మీరు ఏ స్కూల్ అసిస్టెంట్ కేడర్ నుంచి వచ్చారో, అంటే మీరు గెస్ట్ హెడ్ మాస్టర్ కన్నా ముందు స్కూల్ అసిస్టెంట్గా పనిచేసి ఉంటారు, మీరు ఏ క్యాడర్లో పనిచేశారో ఆ సబ్జెక్ట్లోనే మీరు టెట్ రాయాలి. ఉదాహరణకు ఒక మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ హెడ్ మాస్టర్గా ప్రమోషన్ తీసుకున్నాడు, మొన్న ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత భారీ స్థాయిలో ప్రమోషన్లు ఇచ్చారు. మీరు ఖచ్చితంగా మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్గా పనిచేశారు కాబట్టి ఈ టెట్లో పేపర్ 2 మ్యాథ్సే రాయాలి. బయోసైన్స్ నుంచి వస్తే బయోసైన్సే రాయాలి. సోషల్ నుంచి వస్తే మాత్రం పేపర్ 2 సోషల్ రాయాలి. ఇది బాగానే ఉంది. మరి లాంగ్వేజ్ టీచర్లు ఉన్నారుగా సార్, తెలుగు, ఉర్దూ, హిందీ, ఆంగ్లం ప్రధానంగా, అదేవిధంగా కొన్ని మరాఠీ టీచర్లు కూడా ఉన్నారు మన యొక్క బార్డర్ ప్రాంతంలో. వీళ్ళు ఏమి రాయాలి అంటే ఈ యొక్క విద్యా హక్కు చట్టంలో కానీ ఎన్సిటిఈ గైడ్లైన్స్లో కానీ ఏముంటుంది అంటే ఎవరైతే ఈ యొక్క మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానీ లేదా సోషల్ టీచర్లు కాకుండా ఇతర టీచర్లు ఎవరున్నా, అంటే ముఖ్యంగా లాంగ్వేజ్ టీచర్లు ఎవరున్నా వారు ఏ లాంగ్వేజ్ టీచర్గా పనిచేస్తున్నారా ఆ లాంగ్వేజ్ టీచర్లకు పేపర్ 2లో మ్యాథ్స్ అయినా రాసుకోవచ్చు, సోషల్ అయినా రాసుకోవచ్చు. ఆ వెసులుబాటు అనేది ఉంది. అంటే పేపర్ 2 మీరు రాయాలి. ఉదాహరణకు ఒక మనిషి ఏమంటారంటే సార్ మేము బీఎస్సీ బయోసైన్స్తో బయాలజికల్ సైన్స్ ఫస్ట్ మెథడు, రెండో మెథడ్ తెలుగు మెథడ్ తీసుకొని ఎంఏ తెలుగుతో మేము స్కూల్ అసిస్టెంట్ తెలుగుగా లేదా ఎంఏ ఇంగ్లీష్తో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్గా వచ్చాం, కానీ మా బ్యాక్గ్రౌండ్ అంతా బయోసైన్స్, ఇంటర్మీడియట్లో డిగ్రీలో బయాలజీ, ఫిజిక్స్, మ్యాథ్స్ ఉంది, ఇప్పుడు మేము ఏది రాయాలనే డౌట్ ఉంటుంది. అయితే లాంగ్వేజ్ టీచర్లకు ఆ మినహాయింపు ఉందండి. మీరు సోషల్ అయినా రాసుకోవచ్చు లేదా మ్యాథ్స్ పేపర్ అయినా రాసుకోవచ్చు. కానీ ఎల్పీ టీచర్లైనా స్కూల్ అసిస్టెంట్ టీచర్లైనా ఖచ్చితంగా పేపర్ 2నే రాయాలి. పేపర్ 1 ఒక్కరే రాయాలి. ఎవరు? హెచ్జిటి టీచర్లు, ఆ హెచ్జిటి పాఠశాలలో ఉన్న ఎల్ఎఫ్ఎల్ హెడ్ మాస్టర్ మాత్రమే. ఇంకొక అంశం చెప్పి నేను కాన్సెప్ట్లోకి వెళ్తా. అదేవిధంగా ఈ టెట్ నోటిఫికేషన్లో క్వాలిఫికేషన్ మార్క్స్ అనేవి ఇచ్చారు. అంటే ఎలిజిబిలిటీ టెస్ట్, ఎలిజిబుల్ ఉన్నటువంటి వ్యక్తికి ఎంత పర్సెంటేజ్ మార్కులు ఉండాలని, దీని మీద కూడా సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. అయితే ఎన్సిటి ఏం చేసింది అంటే 2015లో సవరించిన తర్వాత ఇక్కడ చాలామంది గుర్తుపెట్టుకోవాలి, టీచర్లు కూడా ఎప్పుడైతే పర్సెంటేజ్ మార్క్ అడుగుతాడో అది మన ట్రైనింగ్ మార్కులు అడగడు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. బీఈడి మార్కులు అడగడు, డిఈడి మార్కులు అడగడు. హెచ్జిటి వాళ్ళకైతే ఇంటర్మీడియట్ మార్కులు అడుగుతాడు, స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకైతే డిగ్రీ మార్కులు మాత్రమే అడుగుతాడు. ప్రొఫెషనల్ మార్కులతో పర్సెంటేజ్తో పని లేదు. అది ఆటోమేటిక్గా అందరికీ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే మనం ప్రాక్టికల్ చేస్తాం కాబట్టి, ట్రైనింగ్ చేస్తాం కాబట్టి స్కోర్ పర్సెంటేజ్ బాగానే ఉంటుంది. అకాడమిక్ మార్కులు మాత్రమే అడిగాడు. పేపర్ 2 వాళ్ళకు డిగ్రీ మార్కులు, పేపర్ 1 వాళ్ళకు ఇంటర్మీడియట్ మార్కులు. 2015 కన్నా మీరు ట్రైనింగ్ పూర్తి చేసుకుంటే 40% మార్కులున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళు ఎలిజిబిలిటీగా తీసుకున్నాడు. 2015 తర్వాత కోర్సు చేస్తే మాత్రం కంపల్సరీ 45% వాళ్ళకు ఉండాలి, 50% ఓపెన్ కేటగిరీ వాళ్ళకు ఇంటర్మీడియట్లో కానీ పేపర్ 1 వాళ్ళకు, అదేవిధంగా పేపర్ 2 వాళ్ళకైతే డిగ్రీలో పర్సెంటేజ్ ఉండాలి. ఇక్కడ సమస్య ఏంది అంటే ఛాత్రోపాధ్యాయ పిల్లలకైతే ఆ పర్సెంటేజ్ ఉంది, వాళ్ళు టెట్ ఎగ్జామ్ రాసి కూడా ఉన్నారు. మేము ఎప్పుడో 94, 96, 98లో టీచర్లుగా అయినాం, అప్పుడు ఈ పర్సెంటేజ్ లేదు. మేము 40-41%తోనే ఆ రోజు మేము డిఎస్సి ఉద్యోగం చేస్తున్నాం హెచ్జిటిగా, స్కూల్ అసిస్టెంట్గా. మరి ఇప్పుడు పర్సెంటేజ్ అంటే అప్లికేషన్ తీసుకోదు కదా, మా పరిస్థితి ఏంటి అని చెప్పి గవర్నమెంట్ టీచర్లు రకరకాలుగా అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లకు పర్సెంటేజీ క్వాలిఫికేషన్లో ఈ టెట్ నోటిఫికేషన్లో మినహాయింపు ఉంది. నేను ముందే ఆ మాట చెప్పిన, ఏమని, మీరు పనిచేస్తున్న ఏ కేడర్ పోస్ట్లో ఉన్నారో ఆ కేడర్కు సంబంధించిన టెట్ రాయాలి తప్ప మీకు బీఈడి ఉందా, డిఈడి ఉందా, పర్సెంటేజ్ ఎక్కువ ఉందా, తక్కువ ఉందా అవసరం లేదు. అప్లికేషన్ స్వీకరిస్తూ ఉంది. అదేవిధంగా మరొక మాట, మీరు టీచర్లు ఇంతకాలం అనేక మంది విద్యార్థుల్ని భారత పౌరులుగా తయారు చేశారు. ఈ 40 రోజులు మీరు ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ అయితే మీకు ఏ డౌట్ ఉన్నా టీషార్ట్ యూట్యూబ్ ఛానల్ యాప్ ఉంది, ఫాలో కాండి, కంపల్సరీ మీరు క్వాలిఫైడ్ అవుతారు. టెట్ అనేది ఏదో అసాధారణమైన అంశం, మా వల్ల కాదు అనేటటువంటి సందేశాన్ని ఎక్కడా ఆ భయాన్ని మేము తొలగించండి. ఇంతకాలం మీరు బోధించినటువంటి అంశాలే టెట్ పరీక్షలు పరిశీలిస్తారు తప్ప కొత్తగా ఇక్కడ పరిశోధన చేసేది ఏమీ లేదు. మనం పరీక్ష మాత్రమే రాస్తున్నాము. మన పిల్లలకు ఏ టాపిక్స్ అయితే మనం బోధిస్తున్నామో ఆ అంశాలు మాత్రమే టెట్లో ఉంటాయి. మీరు భయాన్ని తొలగించి ఖచ్చితంగా 40 days వినియోగించండి. రైట్, ఇక ప్రధానంగా మనం చూస్తే పేపర్ 1 అండ్ పేపర్ 2 వాళ్ళకి ఇద్దరిగా కామన్గా ఉన్నటువంటిది మన ఏంటి అంటే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ. ఇది శిశు వికాసము మరియు బోధన అభ్యసన శాస్త్రము అంటాం.
శిశు వికాసము బోధన అభ్యసన శాస్త్రము అని చెప్పి పిలుస్తూ ఉంటాం. ఇది పేపర్ 1 వాళ్ళకి కానీ పేపర్ 2 వాళ్ళకి కానీ 30 మార్క్స్ అనేవి ఉన్నాయి. అయితే ఇక్కడ ఆల్రెడీ ప్రజెంట్ డిప్లొమా ఎలిమెంటరీ కరికులం కానీ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కరికులం కానీ దాంట్లో ఉన్నటువంటి సిలబసే ఉన్నా ఇప్పుడున్నటువంటి ఇన్ సర్వీస్ టీచర్లు వాళ్ళు చదువుకునే కాలంలో ఈ పదం లేదు. సైకాలజీ విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రము అని ఉండేది. విద్యా మనోవైజ్ఞానిక శాస్త్రమే ఆ పదాన్నే రూపాంతరం చేసి ఈ టెట్ సిలబస్లో శిశు వికాసము మరియు బోధన అభ్యసన శాస్త్రము అని తీసుకొచ్చారు. దీనికి ఒక 30 మార్క్స్ అనేవి ఇచ్చారు. అదేవిధంగా లాంగ్వేజ్ 1, ఈ లాంగ్వేజ్ 1లో కూడా చాలా మందికి డౌట్ ఉంది. మీకు క్లారిఫికేషన్ ఇస్తారు ఈ యొక్క టీషర్ట్ ద్వారా. ఏంటి అంటే లాంగ్వేజ్ 1 ఏం తీసుకోవాలి సార్? దీనికి ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో తెలుగే తీసుకుంటారు. ఎవరైతే ఉర్దూ మీడియం వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఉర్దూ తీసుకుంటారు, హిందీ మీడియం వాళ్ళు ఉంటే హిందీ తీసుకుంటారు. అయితే ఇక్కడ సమస్య ఏమొచ్చింది అంటే ఒక వ్యక్తి తెలుగు మీడియంలో చదువుకున్నాడు, అతను ఈ యొక్క లాంగ్వేజ్ పండిట్ హిందీ కోర్సు చేసి స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాడు. ప్రజెంట్ స్కూల్ అసిస్టెంట్ హిందీగా పనిచేస్తున్నాడు. ఇప్పుడు ఈయన టెట్ రాసే సందర్భంలో పేపర్ 1 ఏజ్ చూజ్ చేసుకోవాలి, తెలుగా ఖచ్చితంగా హిందీ అంటే ఈ నోటిఫికేషన్లో ఖచ్చితంగా పేర్కొన్నారు మీరు హిందీ మాత్రమే తీసుకోవాలి. మీరు ఏ లాంగ్వేజ్ అయితే బోధిస్తున్నారో, ఏ లాంగ్వేజ్ టీచర్లుగా నియామకమై పనిచేస్తున్నారో ఆ లాంగ్వేజ్ 1 కింద మీరు ఆ హిందీ, ఉర్దూ, అది తెలుగు వాళ్ళైతే తెలుగు తీసుకుంటారు. ఎప్పుడైతే హిందీ మీరు తీసుకుంటారో మీ పేపర్ హిందీ అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. బైలింగ్లో పేపర్ ఉంటుంది టెట్ పేపర్, అప్పుడు హిందీ ఇంగ్లీష్లో ఆ పేపర్ అనేది ఉంటుంది. తెలుగు తీసుకుంటే తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటుంది. ఇది ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి. అది మాత్రం లాంగ్వేజ్ 1. లాంగ్వేజ్ 2 అందరికీ కామన్ అండి, ఎవరికి మినహాయింపు లేదు, అందరికీ ఆంగ్లమే. ఆంగ్లం వాళ్ళకైనా ఆంగ్లమే, నాన్ సబ్జెక్ట్ వాళ్ళకైనా ఆంగ్లమే, లాంగ్వేజ్ టీచర్లకైనా ఆంగ్లమే, తెలుగు టీచర్కి కూడా ఆంగ్లమే, మినహాయింపు లేదు. ఇది 3వ భాగంగా తీసుకున్నాం. 4 వచ్చేది పూర్తిగా కంటెంట్. పేపర్ 1 వాళ్ళకైతే మ్యాథమెటిక్స్ అండ్ ఈవీఎస్, పేపర్ 2 వాళ్ళకైతే సైన్స్ వాళ్ళకు 30 మార్క్స్ మ్యాథమెటిక్స్, సార్లు మాట్లాడతారు, 30 మార్క్స్ సైన్స్లో మళ్ళీ ఫిజికల్ సైన్స్, బయో సైన్స్. సోషల్ వాళ్ళకైతే అదృష్టవంతులు పూర్తిగా 60 మార్కులు సోషల్, 48 + 12, 48 కంటెంట్, 12 మెథడాలజీ ఉంటుంది. ఇక్కడ 150 మార్కుల్లో 90 మార్కులు వస్తే ఓసీ అభ్యర్థులు క్వాలిఫైడ్, 75 మార్కులు వస్తే బీసీ అభ్యర్థులు క్వాలిఫైడ్, 60 మార్కులు వస్తే ఎస్సీ ఎస్టీ సోదరులు దివ్యాంగులు క్వాలిఫైడ్ మార్కులుగా ఇచ్చాం. అయితే గవర్నమెంట్ టీచర్లకు మాత్రమే క్వాలిఫైడ్. అదేవిధంగా ఛాత్రోపాధ్యాయులకు, టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు టెట్ ఎలిజిబిలిటీ టెస్ట్ కాదు, ఇది ఎంపిక పరీక్షలో భాగం. అభ్యర్థులు మర్చిపోవద్దు. ఎందుకు అంటే తెలుగు రాష్ట్రాల్లో టెట్ యొక్క మార్కులకు డిఎస్సి ఎంపికలో, అదేవిధంగా టీజీటీ పరీక్ష ఎంపికలో 20% వెయిటేజ్ అనేది ఉంది. ఒక్క మార్కే జీవితాన్ని తలకిందులు చేస్తున్న నేటి సందర్భంలో టెట్లో వచ్చిన ప్రతి మార్కు కూడా డిఎస్సిలో మీకు ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. కాబట్టి మీరు ఎంత స్కోర్ పెంచుకుంటే డిఎస్సికి అంత సేఫ్లో ఉంటారు. ఇది ఛాత్రోపాధ్యాయులు బాగా గుర్తుపెట్టుకోండి. దీని వ్యాలిడిటీ వచ్చి 1 year. ఇక్కడ చూడండి 5 భాగాలు ఉన్నాయి. 5 భాగాలకు 30 మార్కులు ఇచ్చారు. 30 క్వశ్చన్లు 30 మార్కులు ఇచ్చారు. మనకి ఎన్ని రావాలండి? ఓసీ వాళ్ళకు 10 పార్ట్ నుంచి 18 సగటు వస్తే క్వాలిఫైడ్ అవుతారు. బీసీ వాళ్ళు 15 మార్కులు వస్తే 10 భాగం నుంచి క్వాలిఫైడ్ అవుతారు. 12 మార్కులు వస్తే ఎస్సీ ఎస్టీలు క్వాలిఫైడ్ అవుతారు. ఒక సబ్జెక్ట్లో ఎక్కువ రావచ్చు, ఒక సబ్జెక్ట్లో తక్కువ రావచ్చు, యావరేజ్గా చూసుకుంటే. కాబట్టి భయపడకండి. క్వశ్చన్ అక్కడనే ఉంటుంది, 4 ఆప్షన్స్ అక్కడనే ఉంటాయి, దాంట్లో కరెక్ట్ ఆన్సర్ కూడా అక్కడనే ఉంటుంది. కొద్దిగా గుర్తించే శక్తి ఉంటే చాలు. రైట్, నేను వచ్చి మీకు ఈ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ మీద ఒక ఆ సిలబస్ ఏంటి, మీరు ఏం చదవాలనే అంశం మీద మాట్లాడతాను. ఈ శిశు వికాసము మరియు బోధనా శాస్త్రాన్ని 3 భాగాలుగా డివైడ్ చేశారు. ఒకటి శిశు వికాసము అని, 2 అభ్యసనము అని, 3 బోధనా శాస్త్రం అని తీసుకున్నాం. సార్ ఈ 3 10 మార్క్స్ వస్తాయా? బాగా 10 మార్క్స్ ఎప్పుడు రావు. బాగా గుర్తుపెట్టుకోండి అభ్యర్థులు, ఎప్పుడు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్కు బ్లూ ప్రింట్ అనేది ఉండదు. దీని నుంచి ఇన్ని మార్కులు ఇవ్వాలనే నియమ నిబంధనలు ఉండవు. ఎగ్జామినర్ ఇచ్చిన సిలబస్ని ఏ రూపంలోనైనా అడగొచ్చు. ఒక్క టాపిక్ నుంచే ఎక్కువ క్వశ్చన్ రావచ్చు, కొన్ని టాపిక్లు స్కిప్ కూడా చేయొచ్చు. కానీ ఏ స్కిప్ చేస్తాడో మనకు తెలియదు. కాబట్టి ఉన్న సిలబస్ని పూర్తిగా చదవడం, నేర్చుకోవడం, ఆలోచించడం, ఎగ్జామ్లో దాన్ని వినియోగించడమే మన ముందున్న ఏకైక కర్తవ్యం. ఈ శిశు వికాసంలో ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, సైకాలజీ చదివేటప్పుడు ఒకటే మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. కాన్సెప్ట్ నేర్చుకోండి, ప్రీవియస్ క్వశ్చన్లు మాత్రమే పరిశీలించండి. ఎందుకు ప్రీవియస్ క్వశ్చన్లు అనే మాట వాడుతున్నాను అంటే, ఏ 2 వ్యక్తులు ఈ భూమి మీద సమానంగా ఉండరు. ఆలోచనలో కానీ, ఆకారంలో కానీ, రూపంలో కానీ దాన్ని మనం ఇండివిజువల్ డిఫరెన్స్ అంటాం, వైయక్తిక భేదాలు అంటాం. ఏ 2 కౌల పిల్లల్లో కూడా సేమ్ ప్రజ్ఞాపాఠవాలు లేనప్పుడు
ఏ ఇద్దరు వ్యక్తులు కూడా ఒక క్వశ్చన్ని ఒకే తీరుగా నిర్మించలేరు. మీరేం చేస్తున్నారంటే ఈ కాన్సెప్ట్ చదవడం బంద్ చేసి అవేర్నెస్ లేకుండా ప్రాక్టీస్ వైపు వెళ్తున్నారు. ప్రాక్టీస్లో నేను క్వశ్చన్ తయారు చేస్తేంది నా అలో ఎఫెక్ట్ ఆధారంగా నేను క్వశ్చన్ తయారు చేస్తా, అంటే నా యాంగిల్లో మాత్రమే దాన్ని ఆలోచిస్తున్నా. అది తప్పండి. ఎప్పుడు కూడా ప్రీవియస్ పేపర్లు చూస్తే ఏమవుతుందంటే ఎగ్జామినర్ ప్రశ్న ఎట్లా అడుగుతున్నాడు, నేను నేర్చుకున్న కాన్సెప్ట్ దానికి సరిపోతుందా, ఇది ఏమైనా అనువర్తనం జరిగిందా, ఈ ఒక్క నిమిషంలో నేను దానికి ఆన్సర్ చేయగలనా అనే అంశం ఆలోచన వచ్చి సబ్జెక్టు మీద మీకు పట్టు పెరుగుతుంది. కాబట్టి ఈ శిశు వికాసంలో పెరుగుదల వికాస నియమాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సెషన్లో బిట్ అడిగాడు. ఒక 8 నియమాలు ఉంటాయి. ఆ 8 నియమాలు గుర్తుపెట్టుకుంటే చాలు, ఒక బిట్టు గ్యారంటీ. ఆ నియమాలు ఉన్నట్టు గుర్తుపెట్టుకోవద్దు, వాటిని తరగతి గదిలోకి తీసుకెళ్ళాలి. ఎగ్జామినర్కు కావాల్సింది ఏంటి? చైల్డ్ డెవలప్మెంట్ ఎందుకు పెట్టాడు? రేపు పాఠశాలకు వెళ్ళిన తర్వాత ఒక పిల్లవాడిని నువ్వు ఎలా అర్థం చేసుకుంటావు, వాని ఫిజికల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఎమోషనల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మెంటల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, సోషల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, మోరల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, పిల్లలు ఏ సందర్భంలో ఎలా ప్రవర్తిస్తుంటారు, వారి యొక్క లెర్నింగ్ని ప్రభావితం చేసేటువంటి అంశాలు ఏముంటుంటాయి. ఎందుకంటే ఒక పిల్లవానికి ఇద్దరికి చెప్పేది కాదు కదా, ఒక 40 మంది క్లాసులో ఉన్నప్పుడు డిఫరెంట్ చిల్డ్రన్స్ మన దగ్గర ఉంటారు. మన క్లాస్ రూమ్ ఓ కలగూర గంప, ఒక సమ్మిళిత విద్య. అలాంటప్పుడు ఆ పిల్లల మీద పరిపూర్ణ అవగాహన ఉండాలి అని చెప్పి ఆ పెరుగుదల వికాసం దశలు, నియమాలు, సూత్రాలు, దాంట్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ జీన్ పియాజే సిద్ధాంతం. ఇంతవరకు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన టెట్ పేపర్లో జీన్ పియాజే సిద్ధాంతం మీద ప్రశ్న లేకుండా పేపరు లేదు అంటే అతిశయోక్తి కాదు. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం, చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతం, ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం, కార్ల్ రోజర్స్ యొక్క ఆత్మభావన సిద్ధాంతం. ఈ 5 సిద్ధాంతాలు నేర్చుకోండి, చాలా ఈజీ, అనువర్తనానికి ఇంపార్టెంట్. అదేవిధంగా వైయక్తిక భేదాల్లో ప్రజ్ఞ, సహజ సామర్థ్యాలు, అభిరుచి, ఆలోచన వైఖరి, వికాస కృత్యాలు. మన తెలంగాణ సిలబస్లో వికాస కృత్యాలు కంటిన్యూగా వస్తుంది ప్రశ్న ఎప్పుడు కూడా. వికాస కృత్యం అంటే ఏం సార్? ఏ వయసులో పిల్లవాడు ఏమి చెయ్యాలో అది చేస్తే డెవలప్మెంట్ జరుగుతుంది. ఆ వయసులో అది చేయకపోతే ఫర్దర్ వచ్చినటువంటి స్టెప్ వాడు అందుకోలేడు. ఉదాహరణకు 1వ తరగతిలో సంఖ్యామానం వచ్చిన పిల్లవాడు మాత్రమే 2వ క్లాసులో కూడిక చేయగలడు. 2వ క్లాసులో కూడిక వచ్చిన పిల్లవాడు మాత్రమే 3వ క్లాసులో గుణకారం చేయగలడు. ఇక్కడ కూడిక మిస్ అయింది, గుణకారం చేస్తాడా? కాబట్టి ఈ వయసుకు తగ్గ సామర్థ్యాలు, ఏ తరగతి వారీగా సామర్థ్యాలు సాధించడాన్ని వికాస కృత్యము అంటాం. మరి కొంతమంది పిల్లలు సాధించలేకపోతున్నారు, ఎందుకు? ఆ వికాస కృత్యాల భావన ఎలా వచ్చింది? ఏ వయసులో ఏం నేర్చుకోవాలి? ఇది కూడా ప్రశ్న అడుగుతున్నాడు, ఒకసారి బాగా చూసుకోండి. నెక్స్ట్, పిల్లల పెంపకం పద్ధతులు. ఇది కూడా ఒక ప్రశ్న కన్ఫామ్గా టెట్లో అడుగుతున్నాడు. 4 పద్ధతులు అండి. ప్రజాస్వామ్య పద్ధతి, నిరంకుశ పద్ధతి, జోకిరైతే పెంపేది పద్ధతి, అతి గారాబ పెంపకం. పిల్లల్ని మనం ఎలా పెంచుతాం ఇంట్లో? ఈ 4 మెథడ్ల మీద ఒక ప్రశ్న వస్తుంది. అదేవిధంగా పర్సనాలిటీ, మూర్తిమత్వం, కంపల్సరీ 2 క్వశ్చన్లు ఈ పర్సనాలిటీ నుంచి వస్తున్నాయి. అయితే అదృష్టం ఏంటి అంటే పర్సనాలిటీ సిద్ధాంతాలు తెలంగాణ సిలబస్లో లేవు. క్రిష్మర్ కానీ, షెల్డన్ కానీ ఈ సిద్ధాంతాలు ఎక్కడ కూడా లేవు. పర్సనాలిటీ అంటే ఏంటి, దాని లక్షణాలు ఏంటి, దాని యొక్క ఎగ్జామ్స్ ఉంటాయి మనకు. మెజర్మెంట్ ఆఫ్ పర్సనాలిటీ, ప్రక్షేపణ అపక్షేపణ పరీక్షలు ఏమున్నాయి. అదేవిధంగా సంఘర్షణలు, సర్దుబాటు, సమయోజన, విషమయోజన, వ్యాఖ్యులత, ఇవి అది ప్రధానంగా ఈ పర్సనాలిటీలో డిఫెన్సివ్ మెకానిజాన్ని పదే అడుగుతున్నాడు. చాలా ఈజీ టాపిక్, రక్షక తంత్రాలు. అవి ఒక్కసారి నేర్చుకోండి. ఉన్నట్టు కాదు, అప్లికేషన్ మన పాఠశాలలోకి వెళ్ళాలి, తప్పనిసరిగా అది నేర్చుకోవాలి. ఇది ఫస్ట్ పార్ట్గా తీసుకున్నాడు. ఇక 2వ పార్ట్ చాలా చిన్నది, లెర్నింగ్, అభ్యసన సిద్ధాంతాలు, ప్రవర్తనావాద సిద్ధాంతాలు, అంతర్దృష్టి సిద్ధాంతాలు, జ్ఞానాత్మక సిద్ధాంతాలు, నిర్మాణాత్మక సిద్ధాంతాలు, పరిశీలన సిద్ధాంతాలు. ఈ సిద్ధాంతాల మీద 3 నుంచి 4 క్వశ్చన్లు ప్రతి టెట్లో వస్తున్నాయి. ప్రవర్తనవాదంలో మనకు తారండైక్ కావచ్చు, పావులు కావచ్చు, స్కిన్నర్ కావచ్చు. అంతర్దృష్టికి వస్తే మనకు కోయిలర్ సిద్ధాంతము కావచ్చు. నిర్మాణాత్మక సిద్ధాంతాల్లో జీన్ పియాజే కావచ్చు, వైగాట్స్కీ కావచ్చు, బ్రూనర్ బోధన సిద్ధాంతము కావచ్చు. పరిశీలన అభ్యసన సిద్ధాంతంలో ఆల్ఫ్రెడ్ బండూరా. ఈ 8 సిద్ధాంతాలు గుర్తుపెట్టుకుంటే మనం వాటి నుంచి ఈజీగా క్వశ్చన్ చేస్తాము, ప్రశ్న కూడా యాడ్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అదేవిధంగా అభ్యసన బదలాయింపులు, ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. ఒక సందర్భంలో నేర్చుకున్న అభ్యసనం మరో సందర్భంలో ఉపయోగపడ్డా, ఎలాంటి ప్రభావం చూపకపోయినా లేదా ఇబ్బంది కలిగించిన అనుకూల బదలాయింపు, ప్రతికూల బదలాయింపు, శూన్య బదలాయింపు అని చెప్పి ద్విపార్శ, ఎడమ చేయితో బౌలింగ్ వేసే
సౌరవ్ గంగోలీ కుడి చేతితో కూడా బౌలింగ్ చేస్తాడు, ఎడమ చేతితో రాసే పిల్లవాడు కుడి చేతితో కూడా అందంగా రాస్తూ ఉన్నాడు. దీన్ని ద్విపార్శ్వ బదలాయింపు. ఈ 4 ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ పెడగాజీలో మీరు చదివితే రాదండి. వినాలి, అర్థం చేసుకోవాలి, దాన్ని మీకు అనువర్తనం చేసుకోవాలి. ఈ వయసులో నేను ఇలా ఉండేవాడిని, ఇక్కడ తెలుగు నేర్చుకున్నా, సంస్కృతం నేర్చుకోవడంలో నాకు తెలుగు యూజ్ అవుతుంది, మ్యాథ్స్లో ఫార్ములా నేర్చుకున్నా, ఫిజిక్స్లో ఫార్ములాలో నాకు యూజ్ అవుతుంది. అంటే అనుకూల బదలాయింపు జరిగింది. ప్రతికూల, అమెరికాలో డ్రైవింగ్ నేర్చుకుంటూ ఇండియాకి వచ్చి డ్రైవింగ్ చేయాలంటే ఇబ్బంది పడుతున్నాడు, అక్కడ కుడి చేయి ఇక్కడ ఎడమ చేయి అయితే ఇబ్బంది పడుతున్నాడు. ప్రతికూల. అంతే. అది మనకు ఎగ్జాంపుల్ అనువర్తనం చేసుకుంటే చాలా చాలా ఈజీ అవుతుంది. పొలిటికల్ సైన్స్లో ప్రావీణ్యం ఉన్న వ్యక్తికి మ్యాథ్స్ చెప్పడంలో అది బదలాయింపు జరుగుతుందా? శూన్య బదలాయింపు, ఎలాంటిది ఉండదు. మోటార్ మెకానిక్ బాగా వచ్చేటటువంటి వ్యక్తి బొమ్మలు గీయగలడా? గీయలేడు. కాబట్టి శూన్య బదలాయింపు. ఇలా చిన్న ఎగ్జాంపుల్తో గుర్తుపెట్టుకుంటే మనకు ఈజీగా అది అవేర్నెస్ జరుగుతుంది. దీంట్లో మరొక టాపిక్ ఇంపార్టెంట్, స్మృతి విస్మృతి, మెమోరీ అండ్ ఫర్గెట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రతి సెషన్లో కూడా బిట్ అడుగుతుంది. స్మృతి అంటే ఏంటి, ఎలా గుర్తుపెట్టుకుంటాం, ఎన్కోడింగ్ ఎలా జరుగుతుంది, విస్మృతి అంటే ఏంది, దాని కారణాలు ఏంది, తిరోగమన అవరోధాలు ఎలా జరుగుతాయి, ఎందుకు గుర్తుపెట్టుకుంటాము, ఎందుకు మర్చిపోతాం, అది మనకు కూడా అవసరమే. కాబట్టి ఆసక్తిగా దాన్ని నేర్చుకోండి. ఇది 2వ పార్ట్గా తీసుకున్నాడు. 8 బిట్లు, 7 నుంచి 8 బిట్లు 2వ పార్ట్ నుంచి ప్రతి టెట్లో మనకు కనపడుతూ ఉంది. ఇక 3వది పెద్ద టాపిక్ బోధనా శాస్త్రము అన్నాడు. ఇది కొద్దిగా డ్రైగా అనిపిస్తుంది, అంత ఇంట్రెస్ట్గా మీకు అనిపించదు. టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ ఏంటి అంటే, బోధన అంటే ఏంది, అభ్యసనం అంటే ఏంది, ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏంది. ఇక్కడ బోధన అభ్యసనం ఎందుకు అంటున్నానంటే, నేనేమో బోధకుడిని, పిల్లవాడేమో అభ్యాసకుడు, మా ఇద్దరి మధ్యనే లెర్నింగ్ జరుగుతుంది. అంటే నా నుండి భావాలు వాడు గ్రహిస్తాడు, విద్యార్థి నుంచి సారు గ్రహిస్తాడు. అందుకే జిడ్డు కృష్ణమూర్తితో మాట అంటాడు, విద్యా సాధనలో ఉపాధ్యాయులు విద్యార్థులు ఇద్దరూ సమానులే, ఒకరిని అనుసరించి మరొకరు నేర్చుకుంటారు తప్ప. అందుకే టీచర్ అండ్ లెర్నర్ ఇద్దరితోనే ఈ యొక్క టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఉంది. కాబట్టి బోధనా అభ్యసనాన్ని పరిచయం చేశాడు. వివిధ సన్నివేశంలో అభ్యాసకుడు, ఆర్థిక సామాజిక సాంస్కృతిక నేపథ్యంలో పిల్లవాడిని టీచర్ అర్థం చేసుకోవాలి. అందరూ మంచి ఆర్థిక సంపన్న పిల్లలే మన బడికి రారు. వాళ్ళ సోషల్ యొక్క డిఫరెంట్ ఉంటుంది, ఎకానమిక్లో డిఫరెంట్ ఉంటుంది, పొలిటికల్ సాంఘిక సాంస్కృతిక నేపథ్యాలు గల పిల్లలు వస్తారు, కొంతమంది దివ్యాంగులు వస్తారు, అనాథలు వస్తారు, బాల కార్మికులు వస్తారు మన బడికి. అలాంటి పిల్లవాడిని మనం ఎలా అర్థం చేసుకుంటాం, వానికి ఉన్నటువంటి సౌకర్యాలు ఏమున్నాయి, అదేవిధంగా భిన్న సామర్థ్యాలు, ప్రత్యేక అవసరాలు గల పిల్లలు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీంట్లో మీరు ఇంపార్టెంట్ ఇవ్వవలసింది సమ్మిళిత విద్య. ఈ 21 శతాబ్దం పూర్తిగా సాలమంకా డిక్లరేషన్ తర్వాత ఈ యొక్క సమ్మిళిత విద్య అనే భావనే వచ్చింది. దానికోసం మన దగ్గర RPWD యాక్ట్ 2016 లాస్ట్ ఇయర్ ప్రతి టెట్లో ఈ RPWD యాక్ట్ 2016లో ఉన్న అంశాల మీద బిట్ వచ్చింది. అది మీరు అకాడమిక్ బుక్ అయినా లేదా ఇంటర్నెట్లోనైనా సేకరించుకొని ఆ అంశాలు మీరు నేర్చుకునే ప్రయత్నం చేయాలి. అదేవిధంగా బోధనా పద్ధతులు మెథడ్లో వస్తాయి, ఇక్కడ కూడా వస్తాయి. ఉపాధ్యాయ కేంద్రీకృతం, అదేవిధంగా వ్యవహారిక సత్తావాదం రావడంతోనే విద్యార్థి కేంద్రీకృతం. ఆ పద్ధతులు ఏమున్నాయి, ప్రాజెక్టు పద్ధతి, అన్వేషణ పద్ధతి, సమస్య పద్ధతి, కొలాబరేటివ్ లెర్నింగ్, కోఆపరేటివ్ లెర్నింగ్ ఎలా ఉన్నాయి, పాఠశాలలో వాటిని ఎలా వాడుతూ ఉంటాం. అదేవిధంగా ఇండివిజువల్ అండ్ గ్రూప్ లెర్నింగ్, ఒక వ్యక్తికే అభ్యసనం చేయిస్తే వైయక్తిక అభ్యసనం, ఒక సమూహానికి అంటే మన క్లాస్ రూమ్ వచ్చేప్పుడు కూడా గ్రూప్ లెర్నింగ్. ఆ గ్రూప్ లెర్నింగ్, క్లాస్ రూమ్ నిర్వహణ నమూనాలు 3 రకాలు ఉంటాయి, వాటి నుంచి కూడా మనం పెడగాజీలో తీసుకోవాలి. అదేవిధంగా క్లాస్ రూమ్ నిర్వహణ, లీడర్షిప్. టీచర్ అనే వ్యక్తి కేవలం ఉపాధ్యాయుడే కాదు, తరగతి గదిని ఒక సమూహంగా తీసుకుంటే దాని యొక్క లీడరే టీచర్. పాఠం చెప్పడమే నీ బాధ్యత కాదు, ఆ 40 మందిని ఆ గంట సేపు నువ్వు నిర్వహించాలి అంటే ఒక బెస్ట్ లీడర్షిప్ ఉండాలి. సహభాగి నాయకత్వం, నిరంకుశ నాయకత్వం, అనుమతి ఇచ్చే నాయకత్వం, ఈ 3 నాయకత్వాల మీద ఒక ప్రశ్న అడుగుతూ ఉన్నాడు. అదేవిధంగా పిల్లలకు అనేకమైన సమస్యలు ఉంటాయి. అందరు సమస్యలు లేని వారు ఎవరు లేరు, మీరే నేనే అంటాయి. మన పిల్లలకి ఇంకా ఎక్కువ ఉంటాయి. నువ్వు పిల్లకు ఒక గైడు, ఒక కౌన్సిలర్, మార్గదర్శకత్వం, మంత్రణం, అందుకే మనకు పరిచయం చేశాడు. అదేవిధంగా స్టడీ హ్యాబిట్స్ ఎలా పెంపొందించాలి. అదేవిధంగా NCF 2005 ఏం చెప్తుంది, బాలల హక్కులు ఎలా ఉన్నాయి, ఎందుకు దండన పిల్లల్ని కొట్టకూడదు, విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది, నూతన మూల్యాంకనం ఎందుకు వచ్చింది, కంటిన్యూ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్లో టూల్స్ ఏముంటాయి, దేనికి అనుగుణంగా దాన్ని తీసుకురావడం జరిగింది, బ్రూనర్ బోధనా సిద్ధాంతం ఏం చెప్తుంది అనే టీచింగ్ అండ్ లెర్నింగ్కు సంబంధించినటువంటి అంశాలు దీంట్లో తీసుకొచ్చి పెట్టాడు. అదేవిధంగా టీచింగ్ పేసెస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫిలిప్ బి జాక్సన్ పేర్కొన్న టీచింగ్ పేసెస్, ప్రణాళిక, ఆచరణ, మూల్యాంకన, బోధనా పూర్వదశ, బోధన అనంతర దశ, పరస్పర చర్యా దశ అని ఫ్రీ యాక్టివిటీ, ఇంటర్ యాక్టివిటీ, పోస్ట్ యాక్టివిటీ. ఈ 3 దశలు సార్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అడిగాడు. ఏ దశలో టీచర్ ఏం చేస్తాడు, ఏ దశలో పిల్లవాడు ఏం చేస్తాడు. నేను క్వశ్చన్ అడుగుతా చూడండి.
ఈ దశలో ఉపాధ్యాయుడు కేవలం బోధకుడే కాదు, ఒక నాయకునిగా కనపడతాడు. ఏ దశ? క్లాసులో పాఠం చెప్పేటప్పుడు పరస్పర చర్యా దశ, ఇంటరాక్టివిటీ ఫేస్లో టీచర్ కేవలం టీచరే కాదు, క్లాస్ రూమ్ నిర్వహణలో తాను ఒక నాయకుడిగా కనపడుతూ ఉంటాడు. ఈ దశలో టీచర్ బోధనా పరికరాలు సేకరించుకుంటాడు. ఫ్రీ యాక్టివిటీ ఫేస్లో లెసన్ ప్లాన్ రాసుకుంటాడు కదా. కాబట్టి సింపుల్గా వాటిని సింపుల్ చేయాలంటే ఏంది? స్టాఫ్ రూమ్లో కూర్చొని లెసన్ ప్లాన్ రాసుకునేది ఫ్రీ యాక్టివిటీ. క్లాస్కి వెళ్ళి పాఠం చెప్పేది ఇంటరాక్టివిటీ. పాఠం చెప్పినాక ఎవాల్యుయేషన్, అది ఓరల్ కావచ్చు, రిటర్న్ కావచ్చు, ఎవాల్యుయేషన్ చేసేది పోస్ట్ యాక్టివిటీ. అంతే. వీటి కోసం పెద్ద మిగిలిన టెట్ సిలబస్లో సైకాలజీ, చైల్డ్ డెవలప్మెంట్, పెడగాజీ అంత ఈజీ ఇంకోటి లేదు. ఎందుకంటే అది ఇంట్రెస్ట్గా ఉంటుంది, దాన్ని అనువర్తనం చేసుకుంటాం కాబట్టి చాలా సింపుల్గా ఉంటుంది. దీంట్లో నాలెడ్జ్ బేసిక్ ఏమి ఉండదు, బట్టి పడటానికి ఛాన్స్ ఉండదు. కాన్సెప్ట్ అర్థమైతే చాలు. ఈ అంశాలు జాగ్రత్తగా చూడండి. సార్ మరి తెలుగు అకాడమీ పుస్తకాలే ప్రామాణికంగా తీసుకోండి, కాన్సెప్ట్ వినండి, ప్రీవియస్ క్వశ్చన్ తప్పనిసరిగా ఫాలో కాండి. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే మన టీషార్ట్లో ఈ యొక్క శిశు వికాసం బోధనాశాస్త్రం వీడియోలు ఉన్నాయి, అవి కూడా రీసోర్స్గా వినియోగించుకోండి. ఇంకా మీ డౌట్లు ఏముంటే ఫర్దర్గా చూద్దాం. ఇప్పుడు మనం మ్యాథమెటిక్స్, ఇది చాలామంది భయపడుతూ ఉంటారు మ్యాథ్స్ అంటే. ఇక్కడ చిన్న మాట ఏంటి అంటే, నేను నాన్ మ్యాథ్స్ సార్, బయోసైన్స్ టీచర్ని, ఫిజికల్ సైన్స్ టీచర్ని. హలో హలో, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. అది మాది బిఎడ్ కోర్స్ చేసినాం సార్. ఓకే ఓకే. మాకు స్కోరు ఇప్పుడు పేపర్ 2 ఉంటుంది కదా సార్, మేము పేపర్ 2 రాయాలి కదా. పేపర్ 2 మ్యాథ్స్ సోషలా? అవును సార్, అవును. చెప్పండి. అయితే మాకు స్కోరు పెరుగుతలేదు సార్. మాకు సైన్స్ ఉండడం వల్ల, ఫిజికల్ సైన్స్, బయో సైన్స్ ఉండడం వల్ల పెరుగుతలేదు స్కోరు. మాకు మ్యాథ్స్ వాళ్ళకి మ్యాథ్స్ పెట్టి, సైన్స్ వాళ్ళకి సైన్స్ పెట్టగలరని మీకు విన్నపం చేస్తున్నాం సార్. రైట్ మల్లేశం, మనం విధానపరమైన నిర్ణయంలో భాగస్వామ్యం కాదు. ఎక్కడ కూడా విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి దేశంలో టీచర్ క్వాలిఫికేషన్, ఎలిజిబిలిటీ, రిక్రూట్మెంట్ టెస్ట్ యొక్క ప్రమాణాలు రూపొందించేది నేషనల్ కౌన్సిల్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్ వాళ్ళు. ఆ యొక్క ఎన్సిటి గైడ్లైన్స్నే రాష్ట్రాలు ఫాలో అవుతాయి. సీటెట్లో ఎలాంటి సీటెట్ యొక్క ఎగ్జామ్ ఎలా ఉందో మన దగ్గర అలానే ఉంది. అయితే ఇక్కడ చాలామంది టీచర్లకు కూడా ఒక డౌట్, దీని మీద క్లారిటీ ఇస్తే ఈ సందర్భంలో నేను మ్యాథ్స్ రాకనే బయోసైన్స్కి వెళ్ళాను కదా, నాకెందుకు మళ్ళీ మ్యాథ్స్ అనే డౌట్ ఉంటుంది ఇక్కడ. అయితే ఈ విద్యా హక్కు చట్టాన్ని రూపొందించే సందర్భంలో ఎలిమెంటరీ స్థాయిలో ఏం చేశారు అంటే, సబ్జెక్ట్ కో టీచర్ని చట్టం చెప్పలేదండి. ఎలిమెంటరీ స్థాయిలో ఒక సైన్స్ టీచర్, ఒక మ్యాథ్స్ టీచర్, ఒక సోషల్ టీచర్, ఒక లాంగ్వేజ్ టీచర్ అని చెప్పాడు. ఇక్కడ ఏం జరగాలంటే, ఒక సైన్స్ టీచరు ఆ స్కూల్లో మ్యాథ్స్ లేకున్నా కూడా పిల్లవాడు అన్యాయానికి గురి కావద్దు, మ్యాథ్స్ చెప్పగలగాలి. మనం చెప్పే మ్యాథ్స్ ఇంటర్మీడియట్ కాదు. ఇక్కడ నాన్ మ్యాథ్స్ అనే పదాన్ని ముందు తీయండి. ఒకవేళ ఈ యొక్క మార్పు జరగాలని గత టెట్ నోట్ 2011 నుంచే స్టూడెంట్స్ నుంచి వస్తున్నాయి. ఎన్సిటి వాళ్ళకు కేంద్రానికి చెప్తూ ఉన్నారు. సీటెట్లో ఆ మార్పులు జరిగితే మన దగ్గర జరుగుతాయి తప్ప ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అయితే అలాంటి ప్రయత్నం చేయదు. ఎందుకంటే ఎన్సిటి గైడ్లైన్స్ ఎవరైనా పాటించవలసిందే. విద్య ఉమ్మడి జాబితాలో ఉంది కాబట్టి వాళ్ళ యొక్క అధికారమే ఫైనల్ అవుతుంది. కాబట్టి మీ మార్పు చేదే, మనం పాలసీ మేకర్లం కాదు కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ దృష్టికి మన టీషర్ట్ వాళ్ళు కానీ ఇక్కడ డౌట్స్ ఇలా వస్తున్నాయని తీసుకెళ్తారు. వీలుంటే చూద్దాం. కానీ మీరు 30 మార్కులు మ్యాథ్స్ ఉందని భయపడకండి. చిన్న బేసిక్ నేర్చుకోండి. మనకు మ్యాథ్స్ సార్ అందుబాటులో ఉన్నాడు. ఆ క్లారిఫికేషన్ పూర్తి ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ముందు నాకు మ్యాథ్స్ రాదనే భావన తీయండి. అందరం 10th క్లాస్ వరకు మ్యాథ్స్ నేర్చుకున్న వాళ్ళమే. మ్యాథ్స్ రాదంటే ఎవరికి రాదు? 10 రూపాయలు తీసుకొని కిరణ్ షాప్కి వెళ్ళి 5 రూపాయలు చాక్లెట్ కొనుక్కొని 5 రూపాయలు షాప్ వానికి ఇచ్చొస్తే నాకు మ్యాథ్స్ రాదు, 5 రూపాయలు ఇయ్యని అడుగుతున్నా కదా. కాబట్టి మ్యాథ్స్ వచ్చింది, కానీ మనకు ఒక ఫోబియా క్రియేట్ చేసారు. మ్యాథ్స్ ఆడు ఏది ఆడు కాదు, అన్ని ఈజే. కొద్ది బేసిక్ నేర్చుకొని టెట్ వరకు ఇబ్బంది పడకండి. ఈ మ్యాథమెటిక్స్ సంబంధించి మనకు నరసింహులు సార్ అందుబాటులో ఉన్నారు. సార్, మరి పేపర్ 1, పేపర్ 2 మ్యాథ్స్ సిలబస్ ఏంటి, ఏ అంశాలకు ఎగ్జామినర్ ఇంపార్టెంట్ ఇస్తున్నాడు, ఎలా నేర్చుకోవాలో సార్ ద్వారా తెలుసుకుందాం. సార్, టీషర్ట్ ప్రేక్షకులకు నమస్కారం. టీజీటెట్ ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ కూడా స్వాగతం. టీజీటెట్లో పేపర్ 1, పేపర్ 2 మ్యాథమెటిక్స్ సంబంధించి మనం ప్రధానంగా ఒక్కొక్క పేపర్ చూద్దాం. దీంట్లో మ్యాథమెటిక్స్కు 30 మార్క్స్ ఇవ్వడం జరిగింది. ఈ 30లో 24 మార్క్స్ కంటెంట్కు, 6 మార్క్స్ పెడగాజికి ఇవ్వడం జరిగింది. సో పేపర్ 1, పేపర్ 2కు అసలు సిలబస్ ఏముంది ఒకసారి మనం డిస్కస్ చేద్దాం. మొదటగా పేపర్ 1కు సంబంధించి మొదటి అధ్యాయంగా మనకు నంబర్ సిస్టమ్ ఇవ్వడం జరిగింది. నంబర్ సిస్టమ్ అంటే సంఖ్యామానం. ఈ సంఖ్యామానం లోపల మనకు 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి అంశాలన్నింటినీ కూడా మనము పేపర్ 1కు సంబంధించి మనం సాధన చేయాల్సి ఉంటుంది. ఇందులో మనకు ప్రధానంగా ఏంటంటే సంఖ్యామానం లోపల సహజ సంఖ్యలు,
తర్వాత హోల్ నెంబర్స్, పూర్ణాంకాలు, ఇంటీజర్స్ పూర్ణ సంఖ్యలు, ఆ తర్వాత రేషనల్ నెంబర్స్ అని రేషనల్ నెంబర్స్ వరకు పేపర్ 1 సిలబస్ను పరిమితం చేయడం జరిగింది. అయితే ఇందులో ప్రధానంగా మనం దృష్టి సారించాల్సిన అంశాలు ఏంటంటే మెయిన్గా ఈ సంఖ్యా సమితులకు సంబంధించినటువంటి చతుర్థి ప్రక్రియలు, అంటే వీటిలో పాటు అడిషన్ ఎలా చేయాలి, సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి, మల్టిప్లికేషన్ ఎలా చేయాలి, డివిజన్ ఎలా చేయాలి అనేది బాగా తరోగా మనం ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకు కాంపిటేటివ్ పరీక్షల్లో పట ఈ చతుర్థి ప్రక్రియలకు సంబంధించినటువంటి భావనతో కూడినటువంటి సమస్యలను మనకు తరచుగా అడగడం జరుగుతుంది. సో టీజీ టెట్లో పట అసలు మెయిన్గా మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అడిషన్ ఆఫ్ ఇంటీజర్స్ ఎట్లా ఉంటుంది, మల్టిప్లికేషన్ ఆఫ్ ఇంటీజర్ ఎట్లా ఉంటుంది, డివిజన్ ఆఫ్ ఇంటీజర్ ఎట్లుంటుంది, తర్వాత సబ్ట్రాక్షన్ ఆఫ్ ఇంటీజర్స్ ఎలా ఉంటుంది, అంటే పూర్ణ సంఖ్యల యొక్క చతుర్థి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో అవి వాటిపైన ఎక్కువ దృష్టి సారించినట్లయితే మ్యాథమెటిక్స్ అనేది చాలా సులభమవుతుంది. అందరూ కూడా ఈ పూర్ణ సంఖ్యల యొక్క చతుర్థి ప్రక్రియల లోపలనే సరిగ్గా క్లారిటీ లేకపోవడం వల్ల కాంపిటేటివ్ పరీక్షల లోపల సరైన సమాధానాలు ఇవ్వలేకపోతున్నారు. అదేవిధంగా మనము ఇంకొక అంశాన్ని పరిశీలించినట్టయితే మనము రేషనల్ నెంబర్స్ అనేది ఉంది. మనకి 8th క్లాస్లో రేషనల్ నెంబర్స్ అనే టాపిక్, అంటే అకర్ణీయ సంఖ్యలు అనే టాపిక్లో మనకు సంఖ్యా ధర్మాలు ఉన్నాయి దాంట్లో. సో ఈ ధర్మాలకు సంబంధించిన ప్రశ్న కూడా తరచుగా అడగడం జరుగుతుంది. మీరు అందరూ కూడా ఈ సంఖ్యా ధర్మాలకు సంబంధించినటువంటి భావన పైన పూర్తి క్లారిటీతో ఉండాలి. దీనికి మీరు 8వ తరగతి పాఠ్యపుస్తకాన్ని సంప్రదించి అందులో ఉన్నటువంటి సమస్యలను సాధన చేసినట్లయితే మీకు టెట్లో పట ఏ సంఖ్యా ధర్మాలపైన ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా మనము సులభంగా సాధించడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఇందులో కొన్ని అంశాలు ఏంటంటే మనము సంఖ్యలు అనేటివి సరి సంఖ్యలు, బేస్ సంఖ్యలు ఇలా మనం విభజిస్తూ ఉంటాం. వీటికి సంబంధించిన భావన పట్ల కూడా మనము పూర్తి అవగాహన చేసుకోవాలి. అదేవిధంగా ఇందులో ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు, సంయుక్త సంఖ్యలు, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టెట్లో కానీ డిఎస్లో కానీ ఎక్కువసార్లు రిపీట్ అయినటువంటి క్వశ్చన్ ఏంటంటే ప్రధాన సంఖ్యలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్. సో ఎప్పుడైనా కూడా మనం ఒక అంశాన్ని ఎట్లా చదువుకోవాలంటే ఆ అంశం ఏడ మొదలైంది, ఏడు వరకు ఎండ్ అయింది అనే రీతిలో మనము ప్రాక్టీస్ చేయాలి. అందరూ ఏం చేస్తారంటే ఒక జిగ్జాగ్లో ప్రిపేర్ అవుతారు. జిగ్జాగ్లో ప్రిపేర్ కాకుండా మనం అది సపోజ్ 3rd క్లాస్లో ప్రారంభించబడ్డది అనుకో, 3rd క్లాస్లో స్టార్ట్ చేసి 8th క్లాస్లో ఎండ్ అయితే 8th క్లాస్ వరకు మనము కంటిన్యూగా 1 by 1 మనము నోట్స్ ప్రిపేర్ చేసుకుని ఆ రకంగా ప్రిపేర్ కావాలి. ఇది నా సూచన. ప్రైమ్ నెంబర్స్లో అడిగే క్వశ్చన్ ఎలా ఉంటాయంటే అతి చిన్న ప్రైమ్ నెంబర్ ఏంది, లేదా సరి ప్రధాన సంఖ్య ఇలా ఏంది, 100 లోపు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉంటాయి, లేదంటే 1ల స్థానంలో 1 కలిగినటువంటి ప్రధాన సంఖ్యలు 100 లోపు ఎన్ని ఉన్నాయి, లేదంటే 1 నుంచి 50 వరకు ప్రధాన సంఖ్యలు ఎన్ని ఉన్నాయి, ఇంకా కవల ప్రధాన సంఖ్యలు ఉంటాయి. సో కవల ప్రధాన సంఖ్యలు అంటే 2 ప్రధాన సంఖ్యల మధ్య భేదము, 2 ఉండే సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటాం. 3, 5 అలాంటివి, 11, 13 ఇలాంటి ప్రధాన సంఖ్యలను కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఇలాంటి 100 లోపు ఎన్ని జతలు ఉన్నాయంటే 8 జతలు ఉంటాయి ఇట్లా. సో ఇలా మనము కొన్ని కాన్సెప్ట్ బేస్డ్గా మనం వెళ్ళాలి. ఒక భావన నేర్చుకుంటున్నామంటే దాన్ని పూర్తిగా అధ్యయనం చేయాలి, పూర్తిగా స్టడీ చేసి మనము నోట్స్ రాసుకొని సొంతంగా నోట్స్ రాసుకొని ప్రిపేర్ అయితేనే మనం అది కూడా మన తెలంగాణ ముద్రించినటువంటి SCERT టెక్స్ట్ బుక్సే మనకు ప్రామాణికం, ఆ విషయం మర్చిపోరాదు. అదేవిధంగా ఇక నెక్స్ట్ మనకి ఏంటంటే ఇక LCM అండ్ HCF, మన సిలబస్లో HCFను GCD అన్నాడు, GCD అన్న LCF అన్న ఒకటే. కసాగు గసాబా, సో కసాగు గసాబా మధ్య సంబంధం ఏంది, 2 సంఖ్యల లబ్ధం ఈక్వల్స్ టు కసాగు ఇంటూ గసాబా. ఈ రిలేషన్ను బేస్ చేసుకొని తరచుగా ప్రశ్నలు అడుగుతున్నాడు కాబట్టి దీన్ని కూడా దృష్టి సారించాల్సిందిగా మిమ్మల్ని అందరికీ కొడతా ఉన్నాం. అదేవిధంగా దీంట్లో మనకి ఇంకా ముందుకు వెళ్ళినట్లయితే ఈ సిలబస్లో ఈ సంఖ్యా సమితుల లోపల మనకి ఇంకోటి ఏంటంటే వర్గాలు, వర్గమూలాలు, ఘనాలు, ఘనమూలాలు అనే భావన 8వ తరగతిలో మనకు చక్కగా పాఠ్యాంశం ఉంది. ఆ పాఠ్యాంశాన్ని తరోగా ప్రిపేర్ అయినట్లయితే మీకు అందులో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా మీరు చేయడానికి అవకాశం ఉంటుంది. ఇందులో సబ్ టాపిక్గా మనకు పైథాగరన్ ట్రిప్లెట్స్ అని స్క్వేర్స్లో ఉన్నది. మనకు అంటే వర్గాల లోపల పైథాగరన్ టికము అంటే పైథాగర సిద్ధాంతం ఉపయోగించి మనము 3 భుజాలను చూస్తాం మనం. అయితే 3 భుజాలను ఎలా మనము అర్థం చేసుకోవాలి అనేది ఇక్కడ చూసినట్లయితే, సో పైథాగరన్ త్రికాలు అనేవి ఒక లంబకోణ త్రిభుజానికి సంబంధించిన భుజాలను సూచిస్తాయి. అయితే ఇందులో మనకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రాథమిక త్రికం అని ఒకటి ఉంటుంది, 3, 4, 5. సో 3 స్క్వేర్ ప్లస్ 4 స్క్వేర్ ఈక్వల్స్ టు 5 స్క్వేర్కు సమానం. సో భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఈక్వల్స్ టు కర్ణము స్క్వేర్ అనేది పైథాగరస్ స్థిరం తెలియజేస్తుంది మనకు. అయితే ఈ పైథాగరన్ త్రికాలకు సంబంధించిన ఒకటి చిన్న లాజిక్ ఒకటి ఉంది, మనం గుర్తుపెట్టుకోండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్, మీకు పరీక్షల్లో ఇది ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. సో
పైథాగరస్ ట్రిప్లెట్ లోపల ఈ త్రికం లోపల మనం ప్రాథమిక త్రికం అనుకున్నాం కదా 3, 4, 5 దాని కనుక ఒకవేళ దాన్ని 2తో గుణించినట్లయితే అది మనకు 6, 8, 10గా మారుతుంది. ఒకవేళ 3తో గుణించినట్లయితే 9, తర్వాత 8, తర్వాత 15గా మారుతుంది. ఇలా మనకు దీని యొక్క గుణిజాలను అంటే వీటిని వరుస నెంబర్లతో గుణించడం ద్వారా ఏర్పడే సంఖ్యలు కూడా ఆ త్రికాలు కూడా మనకు పైథాగరస్ త్రికాలు అయితే ఈ లాజిక్ను కూడా మీరు అర్థం చేసుకోవాలి. ఇవి మీరు నోట్ చేసుకున్నట్లయితే మీకు చక్కగా ఉపయోగపడుతుంది. ఇంకొక లాజిక్ ఒకటి ఇంపార్టెంట్ లాజిక్ మీకు చెప్తా. ఒకటి అసలు పైథాగరస్ త్రికాలను ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అన్నదానికి ఒక చిన్న లాజిక్ చెప్తాను మీకు. మనకు పైథాగరస్ త్రికం అనేది మొదటి సంఖ్య కనుక ఒకవేళ ప్రధాన సంఖ్య ఉంటే తర్వాత 2 సంఖ్యలు సులభంగా రాయొచ్చు. మనం ఎలా రాస్తాం అనేది ఒకటి చూద్దాం. సపోజు 3, 4, 5 మీకు దీని బిహైండ్ ఒక లాజిక్ ఏంటనేది ఒకటి చెప్తాను మీకు. సో 3, 4, 5లో 3 అనేది మొదటిది ఏంది సరే ప్రధాన సంఖ్య. ఈ ప్రధాన సంఖ్యను వర్గం చేయండి. ఏమొస్తుంది? 3ని స్క్వేర్ చేస్తే 9 వస్తుంది. 9లో సగం చేయండి. ఎంత అవుతుంది? 4.5 అవుతుంది. సో 4 పాయింట్కు ముందున్న సంఖ్య ఎంత? 4. తర్వాత ఉన్న సంఖ్య ఎంత? 5. అంటే 3 అనే ప్రధాన సంఖ్యతో త్రికాన్ని స్టార్ట్ చేస్తే తర్వాత 2 నెంబర్లు ఏముంటాయి? 4, 5 ఉంటాయి. సో అట్లనే ఒకవేళ 3 తర్వాత ప్రధాన సంఖ్య ఏంటి? 5 తీసుకున్నట్లయితే 5 స్క్వేర్ ఎంత? 25. 25లో సగం ఎంత? 12.5. సో 12.5లో 12 కంటే ముందు ఉండేది 12. తర్వాత ఉండే నెంబర్ ఎంత? 13. సో 5, 12, 13 అనే నెంబర్లను ఒక త్రికంగా తీసుకోవచ్చు. ఈ రకంగా మనం 7 తీసుకున్నాం అనుకోండి. 7 స్క్వేర్ ఎంత? 49. 49లో హాఫ్ ఎంత? 24.5. సో 7, 24, 24.5 తర్వాత నెంబర్ ఎంత? 25. సో 7, 24, 25 అనే నెంబర్లు కూడా మనకు ప్రాథమిక మనము పైథాగరస్ త్రికాలుగా తీసుకోవచ్చు. ఇట్లా ఈ లాజిక్ అనేది మీకు బాగా ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను. ఎందుకంటే కాంపిటేటివ్ స్పిరిట్లో లోకమంతా చదివే రీతిగా మనము ఏదో రకంగా గుడ్డిగా ప్రిపేర్ అవ్వడం కాదు, ఒక లాజిక్ ప్రకారం ప్రిపేర్ అయినట్లయితే, ఒక ప్లాన్డ్గా కాన్సెప్ట్ బేస్డ్ ప్రిపేర్ అయినట్లయితే మీరు చక్కగా ఎలాంటి ప్రశ్న ఇచ్చినా కూడా రాణించగలుగుతారు. ఈ నాన్ మ్యాథమెటిక్స్లో కూడా ఇది అంటే నాన్ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ లేని వాళ్ళకు కూడా సంఖ్యా సమితిలకు సంబంధించినటువంటి కాన్సెప్ట్ ఏదైతే ఉందో ఈ అన్ని భావనలు కూడా చాలా సులభమైనవి. వీటిలో మంచి పట్టు సాధిస్తే డైరెక్ట్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. సపోజు మొదటి మనకు సంయుక్త సంఖ్య లోపల బేసి సంయుక్త సంఖ్య మొదటిది ఏంది అంటే 3. ఏంటి మనకు ఫస్ట్ ఏమొస్తుంది? బేసి సంయుక్త సంఖ్య. 4 తర్వాత వచ్చేది 9. సో కాబట్టి 9 అనే బేసి సంయుక్త సంఖ్య ఈ భావనల పట్ల మేము అవగాహన చేసుకోవాలి. సో ఇట్లా బేసి ప్రధాన సంఖ్య ఏంది ఫస్ట్ అంటే 3. సో ఆ రకంగా మనమే క్వశ్చన్స్ ప్రిపేర్ చేసుకోవాలి. మనమే మల్టిపుల్ క్వశ్చన్స్ తయారు చేసుకుని ఒక భావనను విపులంగా మనము నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇది సంఖ్యా సమితులకు సంబంధించినటువంటి మొదటి అధ్యాయము. కూడా ఇప్పుడు 40 రోజుల్లో నోట్స్ తయారు చేసుకోవడం కష్టం మ్యాథమెటిక్స్. సార్ మీరు ప్రీవియస్ పేపర్లు అన్నీ కూడా చూశారు కదా సార్. అసలు ఈ మ్యాథ్స్కు తెలంగాణ టెక్స్ట్ బుక్స్ ఏ క్లాస్ వరకు తీసుకోవాలి? సో పేపర్ 1కి సంబంధించి సార్ మనము 3వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్యపుస్తకాలు ప్రామాణికం సార్. మనకు వాటిని మనం సరిగా ప్రిపేర్ అయినట్లయితే మనము పేపర్ 1 సులభంగా మనము అది చేయొచ్చు. హలో సార్, నమస్కారం. నమస్తే, చెప్పండి అమ్మా. సార్ ఒక చిన్న డౌట్. అడగండి. బీఈడీ థర్డ్ సెమ్ చదివే వాళ్ళు టెట్ రాయొచ్చు సార్? థర్డ్ సెమ్ అంటే సెకండ్ ఇయర్ అమ్మా. డిఈడి వాళ్ళు కానీ బీఈడి వాళ్ళు కానీ సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళందరూ కూడా టెట్ రాసుకోవచ్చు. నోటిఫికేషన్లో కూడా అది ఉంది. ధైర్యంగా ప్రిపేర్ కాండి, రాసుకోండి. అయితే ఒక చిన్న డౌట్. అంటే ఇప్పుడు మనం బీఈడీ కంప్లీట్ కాకముందు టెట్ క్వాలిఫై అయితే నెక్స్ట్ డిఎస్సి యూజ్ కాదంటుంది, నిజమేనా? ఎవరన్నారు? సెకండ్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైనా టెట్ రాసుకొని క్వాలిఫైడ్ అయితే భవిష్యత్తులో వచ్చే డిఎస్సికి 100% ఎలిజిబిలిటీ. మీరు అలాంటి ఆలోచన ఏం పెట్టుకోకండి. ఎగ్జామ్ రాయండి. సెకండ్ ఇయర్లో ఉంటే, ఒకవేళ ఫస్ట్ ఇయర్లో ఉంటే మాత్రం ఎలిజిబుల్ కాదు. ఓకేనమ్మా? రైట్ సార్, చెప్పండి సార్. అంటే ఈ 40 రోజుల్లో పేపర్ 1 కానీ పేపర్ 2లో కానీ కనీసం ఒక 30కి 20 మార్క్స్ అయినా తీసుకొస్తే వాళ్ళ స్కోర్ పెరుగుతుంది. ఓపెన్ అభ్యర్థి క్వాలిఫైడ్ అవుతారు. దానికి ఏ బుక్స్ తీసుకుంటే ప్రామాణికం? ఇప్పుడు నోట్స్ అనేది టైం లేదు. ఏ క్లాస్ పుస్తకాలు బుక్ మొత్తం చదవాలా మొత్తం, లేదా కొన్ని టాపిక్స్ స్పెసిఫిక్గా చూసుకోవాలా? అంటే మనకు కాంపిటేటివ్ ఎగ్జామ్ సార్ కాబట్టి మనము పర్టికులర్గా ఇదే టాపిక్ చదువుకోవాలని చెప్పడానికి అది సహేతుకం కాదు. ఖచ్చితంగా మనము 3వ తరగతి నుంచి 8వ తరగతికి ఉన్న పాఠ్యాంశాలను, అది కూడా తెలంగాణ ఎస్సీఆర్టీ పాఠ్యపుస్తకాలను మనం వీలైతే ఇంకా రెఫరెన్స్ కోసము మన తెలంగాణ ఓపెన్ స్కూల్ టెక్స్ట్ బుక్స్ కూడా ఉన్నాయి సార్. అవి కూడా కొద్దిగా ఏంటంటే సింప్లిఫై చేసి ఉంటాయి. అవి కొద్దిగా మన తెలంగాణ టెక్స్ట్ బుక్స్ మన రెగ్యులర్ మన విద్యార్థులు వాడుతున్నటువంటి కాకుండా తెలంగాణ ఓపెన్ స్కూల్ దాంట్లో ఏంటంటే ఇంపార్టెంట్ మాత్రమే అక్కడ పొందుపరచడం జరిగింది. సో సమయం తక్కువ అభ్యర్థులకు కాబట్టి పుస్తకాలు కూడా ఆ రకంగా ప్రాధాన్యత క్రమంలో అమర్చడం జరిగింది పాఠ్యాంశాలను. కాబట్టి అవి ఉపయోగపడతాయి సార్ మనకు. హలో 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 సార్, ఇది అమౌంట్ ఏమన్నా
పేమెంట్ చేయాలా? టీ షార్ట్కు ఎలాంటి పేమెంట్ లేదండి. గవర్నమెంట్ యొక్క అఫీషియల్. మీరు హాయిగా టీ షార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని యూట్యూబ్లో కానీ టీ షార్ట్ యాప్లో కానీ క్లాసులు ఉన్నాయి, వినండి. ఖచ్చితంగా మీకు టెట్లో క్వాలిఫైడ్ అవుతారు. థ్యాంక్ యూ బాబు. టెట్ పేపర్ 1 సంబంధించి మనకు మొత్తం 7 అధ్యాయాలు ఉన్నాయని మాట్లాడుకున్నాము. 7 అధ్యాయాల్లో కూడా మొదటి అధ్యాయం మనము ఇప్పుడే చర్చించుకున్నాం. ఇప్పుడు 2వ అధ్యాయానికి వద్దాం. 2వ అధ్యాయం వచ్చేసి భిన్నాలు, దశాంశ భిన్నాలు. సో భిన్నాలు అనే భావన కూడా నిజంగా సులభమైంది, కానీ ప్రాక్టీస్ చేస్తే ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా మనం సాధించడానికి అవకాశం ఉంటుంది. సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా చేయగలిగినటువంటి టాపిక్ ఏదైనా ఉంటే అది ఫ్రాక్షన్స్ కూడా ఒక టాపిక్. సో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ అంటే భిన్నాలు, దశాంశ భిన్నాలు అనేది తెలుగులో మాట్లాడుతాం మనం. అయితే ఇందులో మనకు ప్రధానంగా ఏంటంటే భిన్నాలకు మధ్య పోలిక, కంపారిజన్. ఒక భిన్నం ఇంకో భిన్నాన్ని ఏది పెద్దది ఏది చిన్నది, లేదా ఆరోహణ క్రమం అవరోహణ క్రమం అనేది భావన ప్రతి కాంపిటేటివ్ పరీక్షల్లో ఇంపార్టెంట్గా మనకు వస్తూ ఉన్నది. కాబట్టి అభ్యర్థులంతా కూడా భిన్నాల పోలికకు సంబంధించిన, అంటే భిన్నాల లోపల ఆరోహణ క్రమం ఎలా రాయాలి, అవరోహణ క్రమం ఎలా రాయాలి, చిన్నదేది పెద్దదేది ఎలా గుర్తించాలనో వాటిపైన బాగా పట్టు సాధించాలని మీకు కోరుతా ఉన్నా. ఎందుకంటే తరచుగా ఇప్పటివరకు టీజీ టెట్లో కానీ లేదంటే డివిఎస్లో కానీ ఎక్కువసార్లు అడిగిన ప్రశ్న మనకు పోలికకు సంబంధించిన ప్రశ్న. అదేవిధంగా ఇదే పోలిక మనకు దశాంశ భిన్నాల్లో కూడా ఉంటుంది. సో అందులో కూడా ఇదే రకంగా మనము అధ్యయనం చేయాలి. సో ఇందులో మనకు అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ మనకు వస్తూ ఉంటాయి ఇందులో. కాబట్టి మనము ఆరోహణ క్రమము అవరోహణ క్రమంకి సంబంధించిన భావన బాగా అవగాహన చేసుకోవాలి. భిన్నాల లోపల ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే అసలు మ్యాథమెటిక్స్లో వెనుకబడడానికి గల కారణం ఏంటంటే భిన్నాల యొక్క కూడిక ఎలా చేయాలి, భిన్నాల యొక్క తీసివేత ఎలా చేయాలి, భిన్నాల యొక్క గుణకారం ఎలా చేయాలి, భిన్నాల యొక్క భాగారం ఎలా చేయాలనే దాంట్లో సరైనటువంటి పట్టు లేకపోవడం వల్ల కూడా మనకు గణితంలో భయాందోళనకు గురవుతుంటారు అభ్యర్థులు. సో ఇందులో ఏంటంటే ఎందుకు భయాందోళన ఉన్నది ఏంటంటే సజాతి భిన్నాల కూడిక అనేది సహజంగా చాలా సులభంగా ఉంటుంది, కానీ విజాతి భిన్నాల కూడిక అనేది కొద్దిగా హార్డ్ ఉంటుంది. దీంట్లో ఏమి ఇన్వాల్వ్ అయి ఉంటుంది మరి అంటే విజాతి భిన్నాల కూడిక లోపల కసాగు అనే భావన ఇన్వాల్వ్ అయి ఉంటుంది. సో కసాగు అనే భావన రావాలంటే నీకు ఫస్ట్ టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ అంటే ఏ టేబుల్లో పోతుంది, మనము ఏ భజనిత సూత్రాల మీద కూడా కొంత అవగాహన ఉండాలి మనకు. సో ఈ రకంగా మనము కసాగు మీద పట్టు సాధించి మనము భిన్నాల యొక్క కూడికను కానీ తీసివేతను కానీ బాగా చేయొచ్చు. సో అభ్యర్థులు ఆ రకంగా సాధన చేయాలి. ఏదైనా కూడా ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, ఆ విషయాన్ని బాగా నమ్మాలి. శ్రమ నీ ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది. కాబట్టి మ్యాథమెటిక్స్కి ఒకటి మనము బాగా తరోగా ప్రాక్టీస్ చేయాలి. సో మ్యాథమెటిక్స్కి ఉన్నటువంటి లక్షణమే అది. మనం ప్రాక్టీస్ చేస్తే మ్యాథమెటిక్స్ పట్ల అభిరుచి ఏర్పడుతుంది, తద్వారా మనము ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ అయినా ఈజీగా అది చేయొచ్చు. సో ఇది దీంట్లో ఇంకొకటి ఏంటంటే నంబర్ లైన్ పైన ఎట్లా చూపించాలి భిన్నాలను కానీ దశాంశ భిన్నాలను కానీ. అదేవిధంగా దీంట్లో పిక్టోరియల్ ఫామ్లో ఇలా చూస్తామంటే ఒక పిక్చర్ ఇస్తారు, దాంట్లో కొన్ని భాగాలను స్టడీ చేయబడి ఉంటాయి, దాన్ని భిన్న రూపంలో ఇలా రాస్తాం. ఇగో వీటిపైన కూడా కొంత అవగాహన కలిగి ఉండాలి. ఇది చాలా సులభమైన టాపిక్, ఏ అభ్యర్థి అయినా కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. కొద్దిగా కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేసుకున్నట్లయితే భిన్నాల లోపల టెట్లో కానీ డిఎస్లో కానీ ఏ ప్రశ్న అడిగినా కూడా సులభంగా చేయొచ్చు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ కాల్ తీసుకున్నాం. హలో, నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి సార్. నాది రీసెంట్లీగా డిఎడ్ అయిపోయింది సార్. ఓకే. సో నేను డిఎడ్ సెకండ్ ఇయర్ ఉన్నప్పుడు లాస్ట్ టెట్ ఉండే కదా సార్, అవును. జూలైలో ఎప్పుడు 2000 ఎస్ ఆ టెట్ నేను రాశాను సార్. నాకు అందులో క్వాలిఫై అయ్యాను. సో లాస్ట్ టెట్ నోటిఫికేషన్ లో మనకు ఓన్లీ కంప్లీట్ అయిన వాళ్ళే రాస్తేనే ఎలిజిబిలిటీ కన్సిడర్ చేస్తారు అన్నట్టుగా మెన్షన్ చేశారు కదా సార్, అది కరెక్టా కాదా? టెట్ ఏది 2025 జూలైదా? అవును సార్. ఒకవేళ నోటిఫికేషన్ లో ఖచ్చితంగా ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబుల్ ఇచ్చారు, ప్రతి నోటిఫికేషన్ లో కూడా ఇచ్చారు. ఒక్క నిమిషం అండి. ఒకవేళ స్పెసిఫిక్ గా నోటిఫికేషన్ లో ఆ పదం ఉంటే, అంటే కోర్సు పూర్తయిన వాళ్ళు మాత్రమే టెట్ రాయాలి అన్నప్పుడు మాత్రం అది కన్సల్ట్ చేయరు. మనకున్న ఇన్ఫర్మేషన్ అయితే ప్రతి నోటిఫికేషన్ లో ఫైనల్ ఇయర్ వాళ్ళకి ఎలిజిబుల్ ఇస్తూనే ఉన్నారు. ఆ విషయం మీద మనం క్లారిటీ తీసుకుందాం. మళ్ళీ టెట్ వచ్చింది కాబట్టి ప్రిపేర్ కాండి, ఇప్పుడు కూడా టెట్ రాసి స్కోర్ పెంచుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ బాబు. ఈ ఫ్రాక్షన్స్ లోపల ఇంకొక అంశం కూడా ఏంటంటే ఫ్రాక్షన్స్ను డైలీ లైఫ్లో ఇలా వాడతాం మనం. సో తరచుగా మనము చూస్తూ ఉంటాం, ఒక బుట్ట లోపల 100 బిస్కెట్లు ఉన్నాయనుకోండి, 100 పండ్లు ఉన్నాయనుకోండి, ఆ పండ్ల లోపల 3/4 పండ్లు మనము అమ్మినట్లయితే మిగిలిన పండ్లు ఎన్ని? సో ఇలాంటి ప్రశ్నలు అప్లికేషన్స్ ఆఫ్ ఫ్రాక్షన్స్ కింద వస్తాయి. సో వీటిపైన కూడా అభ్యర్థులు దృష్టి పెట్టాలి. చాలా సులభమైన ప్రశ్నలు ఇవి. దీంతో పాటు దీంట్లో రెసిప్రోకల్ ఆఫ్ ఫ్రాక్షన్ అంటే తెలుగులో ఏమంటామంటే ఉత్క్రమం అంటాము. భిన్నం యొక్క ఉత్క్రమాన్ని ఎట్లా రాయాలి? సపోజు A/B అని ఒక భిన్నం అయితే దానికి ఒక ఉత్క్రమం ఏం రాస్తాము? B/A అని రాస్తాము. సో దాన్ని రివర్స్ చేసి రాయడం, సో దీన్ని ఉత్క్రమం అంటాము.
సో ఈ ఉత్గమమైన భావన పైన కూడా మంచి అవగాహనను పెంచుకోవాలి అభ్యర్థులు. ఇక ఆ తర్వాత నెక్స్ట్ మనకు 3వ అధ్యాయంగా, సో మనం అనుకున్నాం కదా పేపర్ 1లో 7 అధ్యాయాలు ఉన్నాయి మనకు. మొదటి అధ్యాయము సంఖ్యా సమితులకు సంబంధించినటువంటిది అప్ టు రేషనల్ నంబర్స్. 2వ అధ్యాయము మనము ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్ ఫ్రాక్షన్స్ మాట్లాడుకున్నాం. 3వ అధ్యాయము అర్థమెటిక్. సో ఇది మనకు బాగా తెలిసినటువంటిదే. అర్థమెటిక్ అంటే అంకగణితము లేదా వ్యాపార గణితం అని అంటాం మనం. సో ఇది ప్రశ్న అనేది నిజ జీవితం సంబంధించినే ఉంటుంది, కానీ దీంట్లో లెంతీ ప్రశ్న ఉండడం వల్ల చాలామంది దీన్ని వదిలేయడం జరుగుతుంటుంది. కాంపిటేటివ్ పరీక్షల్లో ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏదైనా కూడా మనం ఒక లైన్లో 2 లైన్లో ఉంటే అది సులభంగా ఫీల్ అవుతుంటాం చూడడానికి. సో చూసినప్పుడే భయాందోళనకు గురయ్యేటటువంటి ప్రశ్నలు ఇందులోకి వస్తుంటాయి. కానీ నిజానికి కాన్సెప్ట్ కనుక పర్ఫెక్ట్గా అర్థమైతే ఇవి నిజ జీవితానికి సంబంధించినటువంటి సమస్యలే కాబట్టి మన డైలీ లైఫ్లో మనం వాడుతున్నటువంటి సంఘటనలకు సంబంధించిన ప్రశ్నలు ఉంటాయి కాబట్టి వీటిని కూడా సులభంగా సాధించవచ్చు. కాకపోతే కొంత ప్రాక్టీస్ అనేది అవసరం. దీంట్లో ఏ అంశాలు ఉన్నాయి మనం అనేది ఒకసారి పరిశీలించినట్లయితే, సో పేపర్ 1లో మనకు యూనిటరీ మెథడ్ అనేది ఒకటి ఉన్నది. అంటే ఏక వస్తు మార్గం అంటాము. ఒక వస్తువు వెల ఎంత అయితే 5 వస్తువుల వెల ఎంత అనేది ఇట్లాంటి ప్రశ్నలు అడుగుతుంటాడు మనకు. సో ఇవి యూనిటరీ మెథడ్కి సంబంధించి. ఆ తర్వాత రేషియో అండ్ ప్రపోర్షన్ అంటే నిష్పత్తి అనుపాతం సంబంధించినటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉంటాడు. ఇది కూడా చాలా ముఖ్యమైనటువంటి భావన. సో అనుపాతం అంటే ఏంది, తర్వాత అనుపాతం లోపల ఎన్ని రకాలు ఉన్నాయి మనకు అనేది కూడా ఒకసారి చూసుకోవాలి. దానిలో అనులోమానుపాతం ఉంది, విలోమానుపాతం ఉంది, మిక్స్డ్ అనుపాతం ఉంది. వీటిపైన కూడా త్వరగా ప్రిపరేషన్ చేయాలి. ఆ తర్వాత మనకు దీని తర్వాత కాన్సెప్ట్ మనకి ఏంటంటే ఈ అర్థమెటిక్ లోపల పర్సంటేజెస్ అనేది చాలా ముఖ్యమైనటువంటిది. ఇది మనం నిజ జీవితంతో ముడిపడినటువంటి అంశం ఇది. సో ఈ పర్సంటేజెస్ లోపల మనకు అప్లికేషన్స్ ఎట్లా వస్తాయంటే లాభ నష్టాలు కూడా దీని అప్లికేషనే. లాభ నష్టాలకు సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, లేదంటే డిస్కౌంట్స్కి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు, ట్యాక్స్కి సంబంధించిన ప్రశ్నలు కావచ్చు. ట్యాక్స్ అంటే మనకు వాల్యూ ఎయిడెడ్ ట్యాక్స్ అని మనకు సిలబస్లో ఉంది, వ్యాట్ అంటాం మనం. సో అది కాకుండా మనకు ఫస్ట్ జిఎస్టీ అనేది మన ప్రాచుర్యంలో ఉంది. అది కూడా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లా మనకు ట్యాక్స్ సంబంధించిన ప్రశ్నలు కూడా అప్లికేషన్ టైప్ ప్రశ్నల కింద మనకు రావడం జరుగుతుంది. అదేవిధంగా దీంట్లో ఇంకొకటి ఏంటంటే మనకు ఈ టాపిక్ లోపల సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే సరళ వడ్డీ చక్రవడ్డీ అనే భావనలు కూడా మనకు చూస్తూ ఉంటాం. మన భాషలో మిత్తి అంటాం కదా. సో బారు వడ్డీ లేదా సరళ వడ్డీ అన్న ఒకటే. సో ఈ బారు వడ్డీకి తర్వాత చక్రవడ్డీకి మధ్య భేదం ఏంది అసలు అనేది బాగా స్టడీ చేయాలి. దీనిపైన కూడా ఒక ప్రశ్న అడగడానికి అవకాశం ఉంటుంది. సో ఇది దేనికి సంబంధించి అంటే వ్యాపార గణితము అంటే అర్థమెటిక్కి సంబంధించినటువంటి అంశాలు. కాల్ తీసుకుందాం సార్. హలో, నమస్తే సార్, చెప్పండి సార్. నేను B.Ed తోని ఎస్జిటి అపాయింట్ అయినా సార్. నేను B.Ed తోని ఎస్జిటి అపాయింట్ అయినా సార్. ఓకే సార్, చెప్పండి. సంతోష్ సార్ 2012లో సార్ టెట్ పేపర్ 2 క్వాలిఫై అయినా సార్ నేను. ఓకే సార్ ఇప్పుడు టెట్ 1 పేపర్ 1 రాయాల్సిందా నేను? సార్ నాకు ఒక విషయం క్లారిటీ అండి. ఏ డిఎస్సి మీది? సార్ 2008 డిఎస్సి సార్ నాది. 2008 డిఎస్సి. నువ్వు పేపర్ హెచ్జిటి అయినావు. ఇప్పుడు హెచ్జిటిలో ఉన్నారా, మీరు స్కూల్ అసిస్టెంట్లో ఉన్నారా? హెచ్జిటిలో ఉన్నా సార్. ఇప్పుడు హెచ్జిటి పోస్ట్లో మీరు కొనసాగాలి అంటే ప్రజెంట్ పేపర్ 1 రాయాలి. భవిష్యత్తులో మీకు ప్రమోషన్ కావాలి అంటే పేపర్ 2 రాయాలి. 2012లో మీరు పేపర్ 2 క్వాలిఫైడ్ అయ్యారు కాబట్టి ఆ క్వాలిఫైడ్తో మీరు ప్రమోషన్ తీసుకోవచ్చు ఫర్దర్గా. కానీ ఉన్న పోస్టులో కొనసాగాలంటే మాత్రం కంపల్సరీ పేపర్ 1 రాయాలి సార్, రాయండి. సో మనకు ఇందులో వ్యాపార గణితం లోపల ఇంకొక 2 అంశాలు ఉన్నాయి. టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. కాలము పని, కాలము తర్వాత కాలము వేగం మనకు సంబంధించిన ప్రశ్నలు మనకు రావడానికి అవకాశం ఉంది. సో దీనిపైన కూడా మీరు బాగా కాన్సన్ట్రేట్ చేయండి. ఆ తర్వాత మనకు 4వ అధ్యాయంగా మనకు జామెట్రీ అనేది ఉంది. సో దాన్ని తెలుగులో మనము జామితి లేదా రేఖాగణితం అని అంటాం. ఇది థియరీ బేస్డ్ చాప్టర్ ఇది. సో దీన్ని నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా బాగా ప్రిపేర్ అయినట్లయితే ఇందులో కొన్ని ప్రశ్నలు డైరెక్ట్ నాలెడ్జ్ బేస్డ్ ప్రశ్నలు పోటీ ప్రశ్నలు అడుగుతారు కాబట్టి టెట్లో కానీ డిఎస్లో కానీ ఏ ప్రశ్న వచ్చినా కూడా ఇందులోకి వెళ్ళి మనం ఈజీగా చేయొచ్చు. కాకపోతే ఇది కాన్సెప్ట్ బేస్డ్ కాబట్టి, థియరీ బేస్డ్ కాబట్టి బాగా రీడ్ అనే దాంతో మనము దీన్ని గట్టెకొచ్చు దీని ద్వారా. సో బాగా మనము దీన్ని చదవడము, అవగాహన చేసుకోవడం ద్వారా మనం ఈ చాప్టర్లో ముందుకోవచ్చు. అందులో సమస్యలు ఉన్నట్టయితే వాటిని కూడా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేసి మనం సాధన చేయడం ద్వారా ఇందులో సులభంగా అది చేయొచ్చు. సో ఈ రేఖాగణితం లోపల ఏ అంశాలు ఉన్నాయి మనకు అసలు ఈ పేపర్ 1లో అంటే, సో ప్రాథమికంగా మనకు 2D 3D షేప్స్ ఏంటి, ఈ 3D షేప్స్ లోపల అంచులు, మూలలు, శీర్షాలు ఉంటాయి కదా, వారికి సంబంధించిన రిలేషన్ ఆయిలర్ సూత్రం అంటాం. ఈ సూత్రం పైన కూడా మనకు ప్రశ్నలు తరచుగా అడుగుతూ ఉన్నట్టు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి అభ్యర్థులు. ఆ తర్వాత వీటి తర్వాత ఏంటంటే త్రిభుజము. అంతకన్నా ముందు మనము లైన్స్, అసలు లైన్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి. లైన్స్ అంటే రేఖలు, ఖండన రేఖలు,
ఖండించుకోని రేఖలు. సో ఖండించుకోని రేఖల్లో పాటు సమాంతర రేఖలు ఉంటాయి. సమాంతర రేఖలకు సంబంధించిన భావన కూడా మనం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి అభ్యర్థులు. ఆ తర్వాత యాంగిల్స్. ఈ యాంగిల్స్ లోపల 2 టైప్స్ ఉంటాయి. టైప్స్ ఆఫ్ యాంగిల్స్ ఈ 2 టైప్స్ ఉంటాయి. టైప్ 1 ఏంటంటే మనము లంబ కోణము, అల్ప కోణము, తర్వాత అధిక కోణము, తర్వాత పరావర్తన కోణము, ఇలా మనకు తర్వాత సరళ కోణం అని ఒక రకంగా వర్గీకరిస్తాము. వీటిపైన కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత మనకు ఇంకో టైప్ వర్గీకరణ ఏంటంటే ఈ పేర్స్ ఉంటాయి. ఇట్లా పేర్స్ ఆఫ్ యాంగిల్స్ ఉంటాయి. అంటే సపోజ్ ఇప్పుడు మనకు కాంప్లిమెంటరీ యాంగిల్స్ అంటే వాటిని మనం ఏమంటామంటే పూరక కోణాలు అంటాం తెలుగులో. తర్వాత సప్లిమెంటరీ యాంగిల్స్ సంపూరక కోణాలని ఇంకో రకంగా ఉంటుంది. సో ఈ 2 భావనలు తర్వాత ఇంకా కొద్దిగా లెవెల్ పెంచితే మనకు సంయుగ్మ కోణాలు అంటే కాంజుగేట్ యాంగిల్స్ అని అంటాం. ఈ 3 భావనల పైన బాగా తరోగా ప్రిపరేషన్ కావాలి. ఎందుకంటే కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ తరచుగా పేపర్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడుగుతున్నటువంటి ప్రశ్నలు ఇవి. సో అభ్యర్థులు వీటిపైన బాగా కాన్సన్ట్రేట్ చేయాలి. ఆ తర్వాత హలో చెప్పండి. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మీ డౌట్ అడగండి. సార్. మేము ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు టైం మేనేజ్మెంట్ అవుతలేదు సార్. అర్థం కాలే. అంటే మన ఇంగ్లీష్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ సార్. అంటే మన ఇంగ్లీష్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ సార్ మళ్ళీ. ఓకే, నాకు క్లారిటీ ఇవ్వండి. మీరు ప్రజెంట్ టీచర్లా ఛాత్రోపాధ్యాయులా? ఛాత్రోపాధ్యాయులు సార్. రైట్. మీరు బీఈడి ఫస్ట్ మెథడ్ ఏంటి? బిఎడ్ సార్. బిఎడ్ ఫస్ట్ పేపర్ సార్. పేపర్ 1 డిఈడి చెప్పండి సార్. అవును సార్. బిఎడ్ అయితే ఇంగ్లీష్ మ్యాథ్స్ పర్ఫెక్ట్ సార్. అట్లా మనం ఇంకో సబ్జెక్ట్ ఏమో పట్టుకుంటున్నాం సార్. అయితే టెట్ పేపర్ కానీ డిఎస్సి పేపర్ కానీ ముందు మనం తెలుగు సోషల్ అన్ని చేస్తున్నాం సార్. ఇంగ్లీష్ మ్యాథ్స్ ఏమవుతుందంటే మనకు టైం సరిపోదలేదు సార్. దానివల్ల మేము లాస్ అయినాం సార్. మొన్న పోయిన ప్రీవియస్ డిఎస్సికి 1 మార్క్స్ తోటి పోయింది సార్ మాది. అంటే ఇప్పుడు మ్యాథమెటిక్స్ వస్తారకే టైం సరిపోతలేదు. 1 minutes మనకు ఉన్నటువంటి 150 నిమిషాల్లో 150 క్వశ్చన్ చేయాలి సార్. నరసింహ సార్, ఈ డౌట్ చాలా మందిలో ఉంది. ఇప్పుడు ఛాత్రోపాధ్యాయుల్లో కానీ ఇన్ సర్వీస్ టీచర్లలో కానీ ఈ ఆన్లైన్ ఎగ్జామ్లో క్వశ్చన్ లెంత్ పొడిగేయడం వల్ల ఆ మౌస్ ఇలా వాడుతుంటే క్వశ్చన్ సరిగా కనపడకపోవడం. ఈ ఆఫ్లైన్లో అయితే క్వశ్చన్ దగ్గర పెట్టుకొని చేస్తారు. ఈ టీవీలో చూడడం వల్ల అంటే ఆన్లైన్ కంప్యూటర్ ఎగ్జామ్ వల్ల ఆ క్వశ్చన్ లెంత్ ఉండడం, దాని భాగం సరిగా కనపడకపోవడం వల్ల చాలా మంది ఇన్ టైంలో చేయకుండా బయటికి వెళ్ళి వస్తున్నారు. ఆల్రెడీ టైం అయిపోతుంది. ఈ మీ మ్యాథ్స్లో స్పెసిఫిక్గా వేగవంతంగా ఆన్సర్ చేయాలి అంటే ఇచ్చిన ఆప్షన్ల బట్టి ఈ 40 రోజుల్లో ఎగ్జామ్ వల్ల ఈ ఇచ్చిన ఆప్షన్ల బట్టి నేరుగా ఆన్సర్ చేయడానికి ఏమైనా టెక్నిక్ కానీ సోర్స్ కానీ మీ దగ్గర ఏమైనా ఉంది? అంటే అన్ని సందర్భాల్లో ఈ మెథడ్ వర్కౌట్ కాదు సార్. వెరిఫికేషన్ మెథడ్ అంటుంది దీన్ని. కొన్ని సందర్భాల్లో మనం కొన్ని సమస్యలకు ఏంటంటే మనము క్వశ్చన్ టు ఆన్సర్ కాకుండా ఆన్సర్ టు క్వశ్చన్ వెళ్తాం. అంటే ఆప్షన్స్ కనుక మనం ఒకవేళ అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అవి సాటిస్ఫై అయినాయనుకో అప్పుడు మనం ఏ ఆప్షన్ సబ్స్టిట్యూట్ చేయడం వల్ల సాటిస్ఫై అయిందో అది మనము ఆన్సర్గా తీసుకుంటాం. సో అదొక విధానం సార్ అది. ఇక నెక్స్ట్ మనకు హలో సార్, మా డౌట్ ఏంటంటే సోషల్ రాయొచ్చా అని. మీరు బీఈడా? మేము బిఎడ్ సార్. బిఎడ్ పేపర్ 2లో బిఎడ్ లో మేము మ్యాథ్స్ సైన్స్ తో పాటుగా సోషల్ కూడా రాయొచ్చా? రాయరా? మీ బీఈడి రాయరాదు. మీ బీఈడి సబ్జెక్టులు ఏంటి? మెథడ్ ఏంటి? ఫస్ట్ బిఈడిలో ఫస్ట్ మెథడాలజీ మ్యాథమెటిక్స్, సెకండ్ మెథడాలజీ ఇంగ్లీష్ అండి. ఇంగ్లీష్. మీరు ప్రజెంట్ ఇంగ్లీష్ టీచర్గా అంటే ఛాత్రోపాధ్యాయుల ఇన్ సర్వీస్ టీచర్లా? ఇన్ సర్వీస్ టీచర్ సార్. ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్. ఇంగ్లీష్ రైట్ సార్. ముందే నేను క్లారిటీ ఇచ్చాను సార్. లాంగ్వేజ్ టీచర్లు పేపర్ 2లో ఏ పేపర్ అయినా రాసుకోవచ్చు. మీకు అవకాశం ఉంటే మ్యాథ్స్ రాసుకోవచ్చు, వీళ్ళు లేకుండా సోషల్ రాసుకోవచ్చు. లాంగ్వేజ్ టీచర్లకు ఆ మినహాయింపు అనేది ఉంది సార్. సోషల్ రాసుకోవచ్చు నిర్భయంగా. థ్యాంక్ యూ సార్. రైట్ సార్, కంటిన్యూ. సో నెక్స్ట్ సార్ ఇందులో ఈ పేర్ ఆఫ్ యాంగిల్స్ లోపల మనం మాట్లాడితే కాంప్లిమెంటరీ అండ్ సప్లిమెంటరీ యాంగిల్స్లో ఒక క్వశ్చన్ మనము రీసెంట్గా అడిగినటువంటి గుర్తు చేస్తాను నేను. 50 డిగ్రీల యొక్క పూరక కోణము ఎక్స్ అయితే ఎక్స్ యొక్క సంయుగ్మ కోణం ఎంత అని ఇట్లా అప్లికేషన్ టైప్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. రెండింటిని కాంబినేషన్ చేస్తూ సో అభ్యర్థులు ఈ 3 భావనలు అంటే పూరక కోణాలు, సంపూరక కోణాలు, సంయుగ్మ కోణాలు, కాంప్లిమెంటరీ యాంగిల్స్, సప్లిమెంటరీ యాంగిల్స్ అండ్ కాంజుగేట్ యాంగిల్స్ పైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. ఆ తర్వాత నెక్స్ట్ మనకు లైన్స్ అండ్ యాంగిల్స్ తర్వాత మనకు ఉన్నటువంటి భావన ఏంటంటే ట్రయాంగిల్స్, క్వాడ్రిలేటర్స్. సో ట్రయాంగిల్స్ లోపల అంటే త్రిభుజాలు, చతుర్భుజాలకు సంబంధించినటువంటి భావనను అర్థం చేసుకోవడం, దాంట్లో రకాలేంటి, వాటి యొక్క ధర్మాలేంటి, అంటే త్రిభుజ ధర్మాలేంటి, చతుర్భుజ ధర్మాలేంటి, సో చతుర్భుజ రకాలేంటి, త్రిభుజ రకాలేంటి. సో ఇందులో పూర్తి పట్టు సాధించాలి సార్. ఎందుకంటే మనకు ఈ మధ్యకాలంలో పట్ల పరీక్షల్లో పట్ల కొన్ని ప్రశ్నలు అడుగుతూ ఉన్నాడు. ఏంటంటే
చతుర్భుజ ధర్మాలకు సంబంధించినటువంటి ప్రశ్నలు ఎక్కువగా రిపీటెడ్ క్వశ్చన్స్ అవుతా ఉన్నాయి. అంటే టెట్లో కానీ డిఎస్లో కానీ మనం పరిశీలించినట్లయితే ఓల్డ్ పేపర్ పరిశీలించినట్లయితే మనకు ఈ చతుర్భుజాలకు సంబంధించిన రకాలకు సంబంధించినటువంటి వాటి లోపల ధర్మాలు ఏ రాంబస్కి ఏ లక్షణాలు ఉంటాయి, తర్వాత సమాంతర త్రిభుజం లోపల ఏ రకమైనటువంటి ధర్మాలు పాటిస్తుంది, అవన్నీ మనము ధర్మాలను కనుక స్టడీ చేసినట్లయితే మనము సులభంగా ప్రశ్నలకు సమాధానం చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనకు త్రిభుజాల లోపల కాంగ్రుయెన్సీ ఉంటుంది. అంటే సర్వసమాన త్రిభుజాలను ఎట్లా మనము ఎట్లా చూస్తామంటే కొన్ని నియమాలు ఉన్నాయి అక్కడ మనకు. బూబో నియమము, బుకోబు నియమం, ఈ నియమాల పట్ల కూడా పూర్తి అవగాహన పెంచుకోవాలి అభ్యర్థులు. ఆ తర్వాత మనకు ఈ జామెట్రీ లోపల క్వాడ్రిలేటర్లకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు, త్రిభుజాలకు సంబంధించిన నిర్మాణాలు కావచ్చు. త్రిభుజము చతుర్భుజాల యొక్క నిర్మాణాలకు సంబంధించినటువంటి సిలబస్ కూడా మనకు పాఠ్యపుస్తకంలో ఇవ్వబడ్డది. సో నిర్మాణాలకు సంబంధించిన ప్రశ్నలు కూడా మనకు నాన్ మ్యాథ్స్ అభ్యర్థులకు చాలా సులభమైనటువంటి ప్రశ్న ఇది. సపోజ్ స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత అని, ఒక చతుర్భుజం నిర్మించాలంటే స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత, ఇలాంటి ప్రశ్నలు తరచుగా అడుగుతుంటాడు. సో ట్రెపీజియం నిర్మించాలంటే స్వతంత్ర కొలతల సంఖ్య ఎంత. సో ఇవి డైరెక్ట్ క్వశ్చన్స్. సో అభ్యర్థికి ఎలాంటి పేపర్ పెన్ను లేకుండానే ఆన్సర్ చేసేటువంటి ప్రశ్నలు దీంట్లోకి రావడం జరుగుతుంది. కాబట్టి నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు అందరూ కూడా ఈ అంశం పట్ల పూర్తిగా అవగాహన పెంచుకోవాల్సిందిగా నేను తెలియజేస్తా ఉన్నా. సార్ హలో సార్, నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. మేము 2008 డిఎస్సి ద్వారా ఎస్జిటిగా ఎంపికయ్యాం సార్. ఓకే సార్. సార్ మేము 2011లో పేపర్ 1 పేపర్ 2 రెండు క్వాలిఫై అయ్యాం సార్. ఓకే సార్. ఇప్పుడు మళ్ళీ ఇన్ సర్వీస్ టీచర్లకి అని మళ్ళీ నోటిఫికేషన్లో స్పెషల్గా ఇచ్చారు కదా, మళ్ళీ ఏమన్నా అవ్వాల్సి ఉంటుందా? 2011లో క్వాలిఫై అయింది అప్లికేబుల్ అవుతుందా అని తెలుసుకోవాలని. అప్లికేబుల్ సార్. మీరు 2011లో క్వాలిఫైడ్ పేపర్ 1 పేపర్ 2 అయ్యారు కాబట్టి లైఫ్ లాంగ్ వర్తిస్తుంది. ఎవరికైతే జీవోలో ఏం సవరించాము అంటే ఇంతకుముందు ఇన్ సర్వీస్ టీచర్లకు కంపల్సరీ లేదు, ఆ కంపల్సరీ చేయడం కోసమే జీవో సవరించాం. కానీ మీరు ఒక్కసారి క్వాలిఫైడ్ అయితే 2011 నుంచి అది లైఫ్ లాంగ్ వర్తిస్తుంది. కాబట్టి మీకు ఆ పేపర్ 1 పేపర్ 2 ప్రజెంట్ ఉన్న క్యాడర్కు ఫర్దర్లో వచ్చే ప్రమోషన్ క్యాడర్ కూడా యూజ్ అయితే ధైర్యంగా ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. సో మనము ఈ రేఖాగణితం లోపల ఇంకొక ప్రధానమైన అంశం ఒకటి ఉంది. ఏంటంటే మనకు సౌష్టం అనే భావన ఒకటి ఉంటుంది. ఇది సులభమైనటువంటి టాపిక్. సో నాన్ మ్యాథ్స్ అభ్యర్థులు కూడా సులభంగా చేయగలిగినటువంటి ప్రశ్న ఏదైనా ఉంటే అది సౌష్టవం నుంచి. సో సౌష్టవం లోపల రేఖా సౌష్టం ఉంటుంది, బిందు సౌష్టం ఉంటుంది, భ్రమణ సౌష్టవం ఉంటుంది. సో తరచుగా అడుగుతున్న ప్రశ్నలు అయితే రేఖా సౌష్టంలోకి అడుగుతూ ఉన్నారు. మనం కాకపోతే మూడింటిని కూడా మనము కంపారిజన్ చేసుకొని ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. సో రేఖా సౌష్టం అనేది చాలా సులభమైనటువంటిది. సో అభ్యర్థులు కనుక మనము అది ఏ క్లాస్లో ఉంది, ఏ క్లాస్లో స్టార్ట్ అయింది, ఏ క్లాస్లో ఎండ్ అయిందో ఆడ వరకు మనము ఒక సిస్టమేటిక్ ప్రొసీజర్లో మనం ప్రిపేర్ అయినట్లయితే సౌష్టవంకి సంబంధించినటువంటి ప్రశ్నలను ఈజీగా మనము సాల్వ్ చేయొచ్చు. సో ఖచ్చితంగా ఒక ప్రశ్న మనకు సౌష్టవం నుంచి వస్తుంది, అది చాలా వెరీ ఈజీ ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ తర్వాత మనకు నెక్స్ట్ మనకు టాపిక్ వచ్చేసి మెజర్మెంట్స్, అంటే కొలతలు అనే ఒక అధ్యాయం ఉంది. సో కొలతల అధ్యాయం లోపల ఈ పేపర్ 1లో ఉన్నటువంటి సిలబస్ ఏంటంటే మనం అంటాం కదా, దూరమానము, తర్వాత తులమానము, ద్రవమానము, ద్రవ్యమానము, ఇలా మనకు కొన్ని మానాలు ఉన్నాయి. సో ఈ మెజర్మెంట్స్ సంబంధించినటువంటి అంటే అందులో ప్రమాణాలు ఉంటాయి. మీటర్లను సెంటీమీటర్లకు మార్చడము, కిలోమీటర్లను మీటర్లకు మార్చడము, ఇట్లాంటి భావనలను మనము అవగాహన చేసుకోవాలి. అంటే ఒక ప్రమాణం నుంచి ఇంకో ప్రమాణాలకు మార్చడం ఎలా అనేది మనము కొద్దిగా ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దీంతో పాటుగా మనకి ఇంకోటి ఏంటంటే ఈ దాంట్లో మనకు త్రిభుజకు సంబంధించిన వైశాల్యాలు, త్రిభుజ వైశాల్యాలకు సంబంధించినవి కానీ చతుర్భుజ వైశాలకు సంబంధించినవి కావాలి. త్రిభుజ వైశాల్యాలు అంటే త్రిభుజాల్లో కూడా 3 రకాలు ఉంటాయి. ఈ 3 రకాల త్రిభుజాలకు వైశాల్యం ఎలాగనుకుంటాం అది కూడా మనం బాగా తరువుగా ప్రిపేర్ కావాలి. ఆ తర్వాత చతుర్భుజం వైశాల్యాలు ఎలాగనుకుంటాం దానికి కూడా బాగా ప్రిపేర్ కావాలి. సో ఈ వైశాల్యాలు, త్రిభుజ వైశాల్యము, చతుర్భుజ వైశాల్యంతో పాటుగా మనము వృత్త వైశాల్యంకు సంబంధించిన భావనలు కూడా మనము ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో ఇది మనకు కంటెంట్ గివెన్ ఇన్ మెజర్మెంట్స్. ఆ తర్వాత మనకు నెక్స్ట్ టాపిక్ వచ్చేసి దీంట్లో మనకు ఇంకొకటి బాగా మాట్లాడితే వృత్తానికి సంబంధించినటువంటి కొద్దిగా అధ్యయనం ఎక్కువ చేయాలి. వృత్తాకార బాటలు అని ఉంటుంది ఒకటి. సో మనం ఏంటంటే రింగ్ అంటాం. సో రింగ్ వైశాల్యం ఎట్లా అనుకుంటాం. సో అప్లికేషన్ ప్రశ్నలు ఇలా వస్తుంటాయి, మనకు బాగా చూసుకోవాలి దీంట్లో. ఆ తర్వాత మనకు డాటా అప్లికేషన్స్ అంటే దత్తాంశ వినియోగము అనే ఒక అధ్యాయం ఉంది మనకు. ఆ అధ్యాయం లోపల మనకు చాలా సులభమైన ప్రశ్నలు వస్తాయి. సో ఈ అధ్యాయంలో ఏముంటాయంటే అసలు పౌనపుణ్య విభాజనం ఎలా తయారు చేస్తాం, తర్వాత మీను మీడియన్ 3 ఎలా ఫైండ్ అవుట్ చేస్తాము, అంటే సగటు, మధ్యగతము, బహుళకం అంటే ఏంటి,
వాటి మధ్య డిఫరెన్సెస్ ఏంటి, ఇందులో ప్రధానంగా ఏంటంటే అన్గ్రూప్డ్ డాటాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ మాత్రమే మనం నేర్చుకోవాలి. ఎందుకంటే పేపర్ 1లో మనకు ఏముంది సిలబస్ అంటే అన్గ్రూప్డ్ డాటాకు సంబంధించి అవర్గీకృత దత్తాంశంకు సంబంధించినటువంటి భావనలు మాత్రమే నేర్చుకోవాలి. ఈ మధ్యగతం కావచ్చు, బహుళకం కావచ్చు, తర్వాత సగటు కావచ్చు. సో దానికి పరిమితమై మనం ఇందులో పేపర్ 1లో నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆ తర్వాత దీంట్లో రేఖాచిత్రాలు ఉంటాయి. ఆ రేఖాచిత్రం పట్ల కూడా పర్ఫెక్ట్ అవగాహన పొందాలి. దీనిలో కమ్యూరేఖ చిత్రము, వృత్తరేఖ చిత్రం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉంటారు. తరచుగా అడుగుతున్న ప్రశ్నలు ఈ రెండింటి మీద పేపర్ 1లకు సంబంధించి వృత్తరేఖ చిత్రంలో కావచ్చు, కమ్యూరేఖ చిత్రంలో కావచ్చు. సో వీటిపైన ప్రశ్నలు తరచుగా అడుగుతుంటే వీటిపైన మంచి అధ్యయనం చేయాలి. ఆ తర్వాత మనకు దీని తర్వాత మనకు ఉన్నటువంటి టాపిక్ వచ్చేసి ఆల్జిబ్రా చివరి చాప్టర్. ఇది మనకు 7వ అధ్యాయంగా. సో పేపర్ 1లో 7వ అధ్యాయము బీజగణితం, మనకు తెలుగులో బీజగణితం అంటాం ఆల్జిబ్రాను. సో ఈ బీజగణితం లోపల ఏ భావనలు నేర్వాలి మనం అంటే ముఖ్యంగా ఇంట్రడక్షన్ టు ఆల్జిబ్రా అనేది 6th క్లాస్లో మనకు ప్రారంభమవుతుంది. ఒకసారి 6th క్లాస్లో ఉన్నటువంటి ఆల్జిబ్రా ఇంట్రడక్షన్ను చూసుకోవాలి. ఆ తర్వాత ఆల్జిబ్రిక్ ఎక్స్ప్రెషన్స్ అని, పాలినామియల్స్ అని, లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ అండ్ 2 వేరియబుల్స్ అని, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అని. అంటే మీకు పేపర్ 1 వాళ్ళకు లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 1 వేరియబుల్ వరకే బౌండ్ అయి ఉన్నది. సో మీరు లీనియర్ ఈక్వేషన్స్ 2 వేరియబుల్స్ నేర్వాల్సిన అవసరం లేదు. తర్వాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా నేర్వాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు నేర్వాల్సిన ఏంటి అంటే ఇవే ఇప్పుడు చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో అంశాలు అవి తరోగా ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. పేపర్ 1లో ఇవి మ్యాథమెటిక్ యొక్క అంశాలు మొత్తం కూడా స్కూల్ బుక్స్ ఆధారంగా చేసుకొని 7 యూనిట్లను ఎలా చదవాలో సార్ అద్భుతంగా మీకు వివరించాడు. అదేవిధంగా ఇప్పుడు మన సోషల్ స్టడీస్ ఇది పేపర్ 1లో అయితే ఈవీఎస్లో పాటుగా ఉంటుంది, పేపర్ 2 వాళ్ళకైతే సోషల్ సపరేట్ పేపర్గా ఉంటుంది. మరి సోషల్లో ఉన్నటువంటి సిలబస్ ఏంటి, ఏ క్లాస్ చూసుకోవాలి, వేటికి ఇంపార్టెంట్ ఇవ్వాలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ మార్కొండయ్య సార్ మనతో ఉన్నారు. సార్ ద్వారా మరిన్ని వివరాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. టీశాట్ ప్రేక్షకులందరికీ, టెట్కు ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులందరికీ కూడా మేము మీకు అండగా ఉంటున్నాం. అదేవిధంగా ఈ మానవుడు సంఘజీవి అనేసి అరిస్టాటిల్ చెప్పాడు. ఫస్ట్ మన చుట్టూ ఉన్నటువంటి యొక్క పరిసరాలన్నింటినీ గురించి ఫస్ట్ మనం అవగాహన పెంచుకున్నట్లయితే ఆ అవగాహనతోటి మనం సబ్జెక్టుని ఈజీగా మనం గెయిన్ చేసుకోవచ్చు. కాబట్టి టెట్ 1 ప్రిపేర్ అయ్యేటోళ్ళు, టెట్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఫస్ట్ 3rd నుంచి 8th క్లాస్ వరకు మనకు అకాడమీ బుక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మీరు పర్ఫెక్ట్గా మీరు లైన్ టు లైన్ బాగా మీరు అవగాహన పెంచుకోండి. టెట్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్ టు ఇంటర్మీడియట్ వరకు మీరు పర్ఫెక్ట్గా అకాడమీ బుక్స్ చదవండి. సో దాని తర్వాతనే మీరు చేయాల్సిన పని ఏంటంటే ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్, ఇంతకుముందుకు మన జానరెడ్డి సార్ చెప్పినట్లుగా గతంలో టెట్లో ఏవైతే క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయో దాన్ని మీద మీరు బాగా అవగాహన పెంచుకోండి. ఇంతకుముందుకు ఒక రకంగా అడిగేది క్వశ్చన్స్, ఇప్పుడు వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ ఆర్ వెరీ డిఫరెంట్. సో ఒకప్పుడు ఆ టెక్స్ట్ బుక్లో ఏదైతే ఉన్నదో దాన్నే యాజ్ ఇట్ ఈస్గా అడిగేటోడు డైరెక్ట్ క్వశ్చన్. ఇప్పుడు కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఆప్షన్స్ కూడా నెక్ అండ్ నెక్, ఇది 4 ఆప్షన్లు ఇస్తే దాంట్లో 4 కరెక్ట్గా కనబడేటట్టుగా వాడు ట్విస్టింగ్ ఇస్తున్నాడు మనకు అభ్యర్థులకు. కాబట్టి మనం క్లారిటీగా ఉండాలి అని అంటే తప్పకుండా సూక్ష్మంగా మనము ఆ కాన్సెప్ట్ మీద మనం అవగాహన పెంచుకున్నప్పుడు మాత్రమే టెట్లో కానీ డిఎస్సిలో కానీ మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసి మనము ఉద్యోగాన్ని సంపాదించుకునేటటువంటి ఒక అవకాశం ఉంటుంది. సో దయచేసి అభ్యర్థులందరూ కూడా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ని, అది ఏ సబ్జెక్ట్ అయినా కావచ్చు, మీరు డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు, ఏది ప్రిపేర్ అవుతున్న వాళ్ళైనా సరే తప్పకుండా మనం ప్రీవియస్ క్వశ్చన్స్ పేపర్స్ పైన పూర్తి అవగాహన మనం పెంచుకోవాలి. ఏ టాపిక్ నుంచి క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి, ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, వెయిటేజ్ ఎంత, సో ఆ క్వశ్చన్స్ అడిగే విధానంలో ఏమైనా మార్పు వస్తున్నాయా, అది డిఎస్సి కావచ్చు, టెట్ కావచ్చు. సో దానికి అనుగుణంగా మనము ఈ అభ్యసనాన్ని మనం మార్చుకోవాలి. సో అప్పుడే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేస్తాము, మనం సక్సెస్ అవుతాం. ఇది ఫండమెంటల్. రెండవ అంశాన్ని అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక అంశం ఏంటి అని అంటే ఈ స్టాండర్డ్ మెటీరియల్ని మీరు ఒకటి సెలెక్ట్ చేసుకోండి. ఫస్ట్ మాత్రం 100% మనం అకాడమీ బుక్స్ మాత్రమే ఫాలో కావండి. ఆ తర్వాత ఏదైనా ఒకటి మీరు స్టాండర్డ్ మెటీరియల్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అంతే తప్ప వివిధ రకాలైన పబ్లికేషన్స్ అన్నిటిని
దగ్గర పెట్టుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు. ఏది ప్రిపేర్ కావాలనో బై మిస్టేక్ ఒక బుక్లో ఆన్సర్ తప్పు ఉంటుంది, ఇంకో బుక్లో ఆన్సర్ వేరే రకంగా ఉంటుంది, అప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. కాబట్టి స్టాండర్డ్ మెటీరియల్ని మీరు సెలెక్ట్ చేసుకోవడంలో విజయంలో మీరు మొదటి అడుగు వేసినట్టు లెక్క. అన్నీ కొనుక్కోకండి. నెక్స్ట్ది మనం సోషల్ కిందికి వద్దాం. ఇప్పుడు మానవుడు సంఘజీవి అని అరిస్టాటిల్ చెప్పడం మనం ఇంతకుముందుకే చెప్పుకున్నాము. సో మనం చుట్టూ ఉన్నటువంటి ఒక పరిసరాలన్నింటినీ కూడా మనము తెలుసుకోవాలి. నీకు 3rd నుంచి 8th వరకు పేపర్ 1లో ఏ టాపిక్స్ ఉన్నాయో నీకు ఒక ఐడియా అనేది ఉంటుంది. దీంట్లో నీకు సైన్స్ ఉన్నది, సోషల్ సంబంధించిన టాపిక్స్ ఉన్నాయి, ఓకే, ఇవన్నీ కూడా ఉంటాయి 3rd నుంచి 8th, ఓకే, ఎన్విరాన్మెంట్లో. దీంట్లో మనకు కావలసినటువంటి యొక్క అంశాలను మనం పర్ఫెక్ట్గా చదవాలి, దాన్ని ప్రాక్టీస్ చేయాలి. వీలైతే మీ ఫ్రెండ్స్ తోటి సబ్జెక్ట్ని డిస్కస్ చేయండి, అప్పుడు బాగా గుర్తుంటుంది, మీరు తప్పు చేసే అవకాశం ఉండదు. పేపర్ 1లో మనకు కుటుంబం అనేది ఉన్నది, ఫ్యామిలీస్, ఓకే, మనకు ఫ్యామిలీ ఉంటుంది. తర్వాత డైవర్టీ అండ్ ద ఎర్త్ అని ఉంటుంది, నీకు మ్యాప్స్ ఉన్నాయి, వివిధ రకాలైనటువంటి యొక్క అంశాలు ఉన్నాయి, ఓకే. అది ఎవాల్యుయేషన్ ఆఫ్ మ్యాప్స్ అంటే ఆ పటాలని ఏ విధంగా మనము తెలుసుకోవాలి. అదేవిధంగా నీకు పాలిటీకి సంబంధించినవి, జాగ్రఫీకి సంబంధించినవి, ఎకనామిక్స్ సంబంధించినవి, హిస్టరీకి సంబంధించినటువంటివి నీకు 3rd నుంచి సైన్స్కి సంబంధించినవి 3rd నుంచి 8th క్లాస్ వరకు ఏ టాపిక్స్ అయితే ఉన్నాయో వాటిని మీరు కూలంకషంగా అధ్యయనం చేయండి. ఉదాహరణకు మీరు చూడండి, నీకు పాలిటీలో ప్రభుత్వం అనేది ఉన్నది, పాలిటీలో ప్రభుత్వం అనేది ఉన్నది. ఆ ప్రభుత్వాలు ఎన్ని రకాలు, వివిధ స్థాయిలలో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం అనేది ఒకటి, జాతీయ స్థాయిలో ఉండేది కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర స్థాయిలో ఉండేది రాష్ట్ర ప్రభుత్వం, స్థానికంగా ఉండేది స్థానిక ప్రభుత్వం. అయితే ఈ ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు అనేది ఫస్ట్ మనం ఫండమెంటల్గా గుర్తుంచుకోండి. కేంద్ర ప్రభుత్వంలో ఎవరుంటారో అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వంలో వాళ్ళే ఉంటారు. ఉదాహరణకు కేంద్ర ప్రభుత్వంలో రాష్ట్రపతి ఉంటే రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నర్ ఉంటారు. మనము ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో అభ్యర్థి తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే హార్డ్ వర్క్ను స్మార్ట్ వర్క్గా మనం మలుచుకోవాలి. అవకాశాలు మన దగ్గరికి రావు, అవకాశాల దగ్గరికే మనం వెళ్ళాలి. హలో హలో, చెప్పండి అమ్మా. సార్ మేము స్కూల్ అసిస్టెంట్ టీచర్ని సార్. చెప్పండి మేడం. సార్ మరి టెట్ రాయచ్చా? ప్రమోషన్ అవసరం లేదనుకుంటే రాయకుండా ఆగచ్చా? మీ సర్వీస్ ఎంత ఉందమ్మా? ఇంకా 5.5 years ఉంది సార్. 5.5 years ఉంటే ఖచ్చితంగా కావాలి. 5 సంవత్సరాల లోపు ఉంటే ప్రమోషన్ వద్దు అనుకుంటే టెట్ మినహాయింపు ఇచ్చింది గౌరవ సుప్రీంకోర్టు. 5 సంవత్సరాల కన్నా ఎక్కువ ఉంది కాబట్టి ఉన్న క్యాడర్లో మీరు కొనసాగాలన్నా కూడా ప్రజెంట్ నిబంధనల ప్రకారం మీరు పేపర్ 2 క్వాలిఫైడ్ కావాల్సిందే. ఎలాంటి మినహాయింపు లేదు, ప్రిపేర్ కాండి, మీరు క్వాలిఫైడ్ అవుతారు. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ కాల్ ఇంకోటి తీసుకుందాం. హలో హలో, చెప్పండి సార్. సార్ నా బీఈడి కంప్లీట్ అయింది సార్, టెట్ రాసాము, మళ్ళీ పేపర్ 1 రాసుకోవచ్చా సార్ మేము? బీఈడి డీడా బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్? బీఈడి సార్, బీఈడి. బీఈడి వాళ్ళు పేపర్ 1 రాయడానికి అవకాశం లేదు, కేవలం ఇన్ సర్వీస్ టీచర్లకు మాత్రమే ఆ వెసులుబాటు ఉంది. వాళ్ళకు ఉందని ఛాత్రోపాధ్యాయులకు లేదు, దయచేసి గమనించండి. బీఈడి వాళ్ళు పేపర్ 2కు మాత్రమే ఎలిజిబుల్. ఓకే అండి. సార్ ఇంకొక డౌట్, సోషల్ స్టడీస్లో ఇప్పుడు పాత బుక్ తీసుకుంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ ఉండేది. ఈ ఎన్సీఎఫ్ 2005 వచ్చిన తర్వాత నూతన కరికులంలో ఎక్కడా పదాలు లేవు, ఎక్కడ అంతా కాల్పే ఇచ్చాడు. అంటే ఇది జాగ్రఫీ, ఇది హిస్టరీ అనేది ఎక్కడా లేదు. ఇలాంటప్పుడు ఈ ఇచ్చినటువంటి తెలంగాణ టెట్ సిలబస్ పేపర్ 1 పేపర్ 2లో ఖచ్చితంగా టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలన్నీ చూసుకోవాలా, లేదా పాత బుక్ లాగా సపరేట్ పార్ట్గా చూసుకోవాలా? మనకు ఓకే రైట్ సార్, ఈ సిలబస్ ఏదైతే ఉన్నదో దాని ప్రకారం టెక్స్ట్ బుక్లో ఏవైతే ఉన్నాయో వాటిని మనం తప్పకుండా చదవాల్సిందే. ఆ విధంగా చదివినప్పుడే మనం ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతాము. దీంట్లో ఇంకా రెండో థాట్ అనేది ఏం పెట్టుకోకండి అభ్యర్థులు. మనకు సిలబస్ ఏదైతే ఇచ్చిండో దాని ప్రకారం అది ఏ బుక్లో ఉన్నా సరే మనం తప్పకుండా దాన్ని చదవాల్సిందే. రైట్ సార్, కంటిన్యూ చేయండి. ఓకే, సో మనకు ఇంతకుముందు చెప్పాము కేంద్ర ప్రభుత్వంలో
ఏ విధంగానైతే రాష్ట్రపతి, ఒక ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, పార్లమెంటు, అదేవిధంగా న్యాయశాఖ, అంటే శాసనశాఖ, కార్మిక శాఖ, న్యాయశాఖలు ఉంటాయో అదేవిధంగా రాష్ట్రంలో కూడా, రాష్ట్ర ప్రభుత్వంలో కూడా గవర్నరు, ముఖ్యమంత్రి, రాష్ట్ర శాసనసభ, అదేవిధంగా హైకోర్టులు అనేవి ఉంటున్నాయి. అంటే అక్కడ ఎవరుంటారో ఇక్కడ కూడా అటువంటి పదవులే ఉన్నాయి. సో మనము ఈ రాష్ట్ర ప్రభుత్వం చదివేటప్పుడు కేంద్ర ప్రభుత్వం గురించి మనము తెలుసుకోవాలి, అది చదివేటప్పుడు దీన్ని మనం ఊహించుకోవాలి. అప్పుడే ఈ రెండింటికి అనేది ఒక లింక్ అనేది ఏర్పడుతుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అవుతుంది కాబట్టి ప్రతి బిట్టుకు కూడా మనము రైట్ ఆన్సర్ చేయగలుగుతాము, ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోగలుగుతాము. ఆ విధంగా అక్కడనే సుప్రీంకోర్టు ఉంది, ఇక్కడ హైకోర్టు ఉన్నది. గ్రామ స్థాయిలో కూడా స్థానిక ప్రభుత్వాలు అనేవి ఉన్నాయి. అది గ్రామ పంచాయతీ కావచ్చు, మండల పరిషత్ కావచ్చు, జిల్లా పరిషత్ కావచ్చు, మున్సిపాలిటీలు కావచ్చు, నగరపాలక సంస్థలు కావచ్చు. అంటే స్థానిక ప్రజల అవసరాలను తీర్చడానికి రాజ్యాంగ ప్రకారము స్థానిక ప్రభుత్వాలు అనేవి ఏర్పడ్డాయి. సో ఏ ఏ స్థాయిలలో ఏ ప్రభుత్వాలు ఉన్నాయి, ఆ ప్రభుత్వంలో ఎవరెవరు ఉంటారు అనేది ఈ మూడింటికి ఒక లింక్ను అనేది మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒకటి చదివితే మిగతావి దాదాపుగా ఒక 80% వరకు వాటి మీద మనకు అవగాహన పెంచుకోవడము జరుగుతుంది. కాబట్టి అభ్యర్థులందరూ కూడా సో ఈ టెట్ పేపర్ 1లో ఉన్నటువంటి ఒక అంశాలు ఫస్ట్ మనం తెలుసుకోవాలి, ఆ తర్వాతనే మిగతావి. మనకు దీంట్లో ఫస్ట్ ఏముంది అంటే ఎన్విరాన్మెంట్ స్టడీస్లో 30 మార్క్స్ ఉంటాయి, దీంట్లో కాంటెంట్కు 24 మార్క్స్ ఉన్నాయి, అదేవిధంగా పెడగాకి 6 మార్క్స్ ఉన్నాయి. ఫస్ట్ది మై ఫ్యామిలీ అని ఇచ్చాడు. మై ఫ్యామిలీలో దీంట్లో ఈ కుటుంబము అనేది ఏ ఏ రకాలుగా ఉంటుంది అంటే చిన్న కుటుంబము, పెద్ద అంటే ఉమ్మడి కుటుంబము, వెస్ట్ కుటుంబం అని అంటాము. అదేవిధంగా వలసలు జరుగుతాయి. ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి కూడా కుటుంబాలు వలసపోతుంటాయి. ఎందుకోసం పోతుంటారు? ఉద్యోగం కోసం, వ్యాపారం కోసం, వివిధ అవసరాల కోసము కుటుంబాలు అనేవి వలసలు పోతూ ఉంటాయి. సో అవి ఏ విధంగా వెస్ట్ కుటుంబాలు, ఉమ్మడి కుటుంబాలు లాభ నష్టాలు ఏంటివి, అదేవిధంగా కుటుంబం యొక్క వృక్షం ఏంటిది, సో ఇటువంటివి మనము ఈ ఫస్ట్ యూనిట్లో మనం చూసుకునే అవకాశం అనేది ఉంటుంది. అదేవిధంగా రెండవ యూనిట్ చూస్తే మనము పని అనేది ఉన్నది, వర్క్, ప్లే. ఓకేనా? సో ఎటువంటి పనులు చేస్తూ ఉంటారు, ఓకే, పిల్లలు ఆటలు ఆడుకుంటారు, పెద్దవాళ్ళు ఎవరు ఏ ఏ పనులు చేయాలనేది ఉంటుంది. తర్వాత థర్డ్ వచ్చేసి ప్లాంట్స్, ఎనిమల్స్. సో ఎటువంటి వృక్షాలు ఉంటాయి, ఎటువంటి జంతువులు ఉంటాయి, వాటి పేర్లు ఏంటివి, ఇవన్నీ కూడా మనం ఇక్కడ చూసుకుంటాము. అవర్ ఫుడ్ అంటే ఆహారము, ఎటువంటి ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు, సో వాటి పేర్లు ఏంటివి, అవన్నీ మనం చూడొచ్చు. షెల్టర్, సో ప్రతి ఒక్కరికి కూడా నివాసం అవసరం కాబట్టి సో ఆ నివాసాలు అవి ఏ రకంగా ఉన్నాయి, అవి గుడిసెల, పెంకుటిళ్ళ, డాబాల, సో వాటికి సంబంధించినటువంటివన్నీ కూడా మనం అక్కడ చేస్తూ ఉంటాము. ఎయిర్, ఓకే, గాలి. సో గాలి అనేది ఎక్కడెక్కడ ఏ రకంగా ఉంటుంది అంటే పరిశుభ్రమైనటువంటి ఒక వాతావరణంలో సో ఎయిర్ అనేది కూడా, గాలి అనేది కూడా స్వచ్ఛంగా ఉంటుంది. ఆ వాయువు కలుషితం కావడానికి కారకులు ఎవరెవరు అనేది కూడా మనము చూద్దాం. శక్తి, ఎనర్జీ, సో అనేక రకాలైనటువంటి శక్తులు ఉంటాయి. తర్వాత వాటర్, ఓకే, నీళ్లు. సో ఈ వాటర్ అనేది నదుల నుంచి ఏ రకంగా వస్తున్నాయి, ప్రాజెక్టులు ఏంటివి, వాటిని వేటి కోసం ఉపయోగించుకుంటున్నాం అనేది మనకు వస్తుంది. తర్వాత అవర్ బాడీ, ఓ మానవ శరీరంలో ఏ ఏ అంగాలు ఉంటాయి, అవి ఏ రకంగా పనిచేస్తూ ఉంటాయి, అవన్నీ మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మ్యాపింగ్, సో ఈ భారతదేశంలో ఉన్నటువంటి యొక్క ఒక చారిత్రాత్మక కట్టడాలు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, ఇంకా ఇతరతర మ్యాపులు ఏవేవి ఉన్నాయో మనము ఆ టాపిక్లో చూసుకుంటాము. హిస్టరీ అండ్ కల్చర్, భారతదేశం యొక్క సంస్కృతి ఏంటిది, భారతదేశం యొక్క చరిత్ర ఏంటిది, సో భారతదేశానికి స్వతంత్రం రావడానికి ఎటువంటి సంఘటనలు జరిగినాయి, ఉద్యమాలు జరిగినాయి, సో ఈ భారతదేశంలో విభిన్న మతాల వాళ్ళు ఉన్నారు, వాళ్ళ ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, ఈ పండుగలు, ఇవన్నీ కూడా మనం చూసుకుంటాము. అదేవిధంగా భారతదేశము, ఓకే, సో దీంట్లో భారత భూభాగం యొక్క ఏంటి పరిస్థితి ఏంటి, జాగ్రఫికల్ ఏంటిది, ఫిజికల్ ఫీచర్స్ ఏంటివి, క్లైమేటు, ఓకే, శీతోష్ణ స్థితి ఏంటివి, ఇవన్నీ మనం చూస్తాము ఈ 12th యూనిట్లో. తర్వాత అవర్ స్టేట్, ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి తెలవాల్సింది ఏంటి అని అంటే ఈ తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి ఏంటిది, చాలా గొప్పది, ప్రపంచంలో అతి గొప్ప సంస్కృతి తెలంగాణది. బతుకమ్మ పండుగ అనేది ప్రపంచంలో ఎక్కడ కూడా జరగదు, ఒక తెలంగాణ ప్రాంతంలోనే మనం జరుపుకుంటున్నాము. ఇంత గొప్ప కల్చరు తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దాంతోపాటు స్టేట్ గవర్నమెంటు,
రాష్ట్ర ప్రభుత్వం అని ఇచ్చిండు. సో రాష్ట్ర ప్రభుత్వంలో కూడా ఎవరెవరు ఉంటారు అనేది మనం తెలుసుకుంటాము. గ్రామ పంచాయతీ ఏర్పాటుకు జనాభా ఎంత, ఎన్ని రకాల గ్రామ పంచాయతీలు ఉంటాయి? ఓకే, మైనర్ గ్రామ పంచాయతీ ఉంటుంది, మేజర్ గ్రామ పంచాయతీ ఉంటుంది. మైనర్ గ్రామ పంచాయతీని నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటాము. మేజర్ గ్రామ పంచాయతీని ఓకే మైనర్ గ్రామ పంచాయతీ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ కాకుండా నాన్ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అంటాము. మేజర్ గ్రామ పంచాయతీ నోటిఫైడ్ గ్రామ పంచాయతీ అని అంటాము. ఏ రకంగా విభజిస్తాము? ఆన్ ద బేసిస్ ఆఫ్ యాన్యువల్ ఇన్కమ్ ఆఫ్ విలేజ్ పంచాయతీ. 60,000 కంటే ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నట్లయితే ఆ గ్రామ పంచాయతీని మేజర్ గ్రామ పంచాయతీగా పిలుస్తాము. సో ఈ గ్రామ పంచాయతీ ఏర్పాటు కనీస జనాభా ఎంత, మాక్సిమం జనాభా ఎంత ఉండాలి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. బికాజ్ ఆఫ్ ఈ స్థానిక సంస్థలు అనేది రాష్ట్ర జాబితాలో ఉన్నటువంటి ఒక అంశము. అదేవిధంగా మున్సిపాలిటీలు. ఒక్క ఫోన్ కాల్. హలో సార్ నమస్కారం సార్. నమస్తే సార్, చెప్పండి సార్. ఇప్పుడు పేపర్ 2లో సార్ చెప్పండి సార్. ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ లాంగ్వేజ్ సబ్జెక్ట్ సార్. ఇప్పుడు నేను సోషల్ రాయాలి. ఓకే, అయితే ఇప్పుడు ఏపీలో కన్సిడర్ చేశారు సార్ పేపర్ లాంగ్వేజ్ వాళ్ళకు 60 మార్కులు కేటాయించారు. అట్లా మాకు కూడా లాంగ్వేజ్ వాళ్ళకు కేటాయిస్తే బాగుంటుంది కదా సార్? రైట్. మీరు ఇన్ సర్వీస్ టీచర్లా సార్? సార్ వాయిస్ మీరు ఇన్ సర్వీస్ టీచర్లా సార్? వాయిస్ స్టక్ అవుతుంది సార్. మీరు ఇన్ సర్వీస్ టీచర్లు లాంగ్వేజ్ పండిట్గా చేస్తున్నారు. లాంగ్వేజ్ పండిట్ టీచర్లకు మాకు సపరేట్ పేపర్ ఏపీ లాగా ఉంటే బాగుండు అనేది మీ యొక్క కోరిక. అయితే అది అంశం చాలా దృష్టిలో, గవర్నమెంట్ దృష్టిలో కూడా ఉంది. అలాంటి మార్పు మన దగ్గర రావాలని కూడా ఆలోచిద్దాం. ఫర్దర్ ఈ టెట్లో మాత్రం అలాంటి మార్పు లేదు సార్. లాంగ్వేజ్ టీచర్లు మీరు మ్యాథ్స్ కానీ సోషల్ కానీ ఏదో ఒకటి క్వాలిఫైడ్ కావాల్సిందే. ఫర్దర్ టెట్లో ఆ మార్పు జరిగితే చూద్దాం. ప్రజెంట్ అయితే మీరు పేపర్ 2లో సోషల్ ప్రిపేర్ అయ్యే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ కాల్. హలో సార్, చెప్పండి సార్. నా పేరు బెంకర్ పాపయ్య, నేను కొత్తగూడ నుంచి మాట్లాడుతున్నా, ఏసీటీ టీచర్ సార్. సార్ పాపయ్య గారు చెప్పండి సార్. మేము పేపర్ 1 పేపర్ 2 అప్లై చేసినాం సార్. మాకు పేపర్ 2 ఆప్షన్ రావట్లేదు. పేపర్ 2 ఆప్షన్ రావట్లేదు సార్. పేపర్ 2 ఆప్షన్ రావట్లేదు. మీ క్వాలిఫికేషన్ సార్? క్వాలిఫికేషన్ BA/BEd సార్. BEd ఉంది అంటే ఎడ్జి టీచర్గా పనిచేస్తున్నారు. BEdతో పేపర్ 1 రాస్తున్నారు. పేపర్ 2 రాకుంటే ఒకసారి మీ అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుందండి, మెయిల్ ఉంటుంది, ఒకసారి అక్కడ సంప్రదించే ప్రయత్నం చేయండి. ఓకేనా సార్? అక్కడ టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది అండి, టెట్ అప్లికేషన్ యొక్క టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ నెంబర్ని సంప్రదించండి, మీకు క్లారిఫికేషన్ ఇస్తారు. ఖచ్చితంగా మీకు పేపర్ 1 పేపర్ 2 రెండు రాసుకోవచ్చు. ఇన్ సర్వీస్ టీచర్లుగా పేపర్ 1 రాస్తారు. ఫర్దర్ ప్రమోషన్ కోసం పేపర్ 2 రాసుకోవచ్చు మీరు. ఓకేనా? రైట్ సార్. ఇక్కడ చిన్న డౌట్ సార్. ఇక్కడ టాపిక్ ఈ యొక్క ఈవీఎస్లో మీరు చెప్పినటువంటి సిలబస్ చూస్తే అవర్ కంట్రీ, అవర్ స్టేట్ అన్నాడు. ఈ సిలబస్ ఏవి? ఇది ఒక గ్రూప్స్ లెవెల్లో చదువుకుంటే భారతదేశ చరిత్ర అనేది అనంతం. ఇక్కడ అనేటువంటి అభ్యర్థుల యొక్క కోరిక ఏంటి అంటే ఇంత సిలబస్ ఇది కేవలం ఈ 7th క్లాస్ 8th క్లాస్ లోపు ఉన్న టెక్స్ట్ బుక్ల అంశానికే ఇంపార్టెంట్ సరిపోతుందా? ప్రీవియస్ పేపర్ చూస్తే ఏమైనా బయటికి వెళ్ళడానికి ఆస్కారం జరుగుతుందా? రైట్ సార్. మనకు ప్రామాణికమైనది టెక్స్ట్ బుక్స్. ఆ టెక్స్ట్ బుక్లో మనకు కావాల్సినటువంటి సమాచారాన్ని మనము 100% తెలుసుకుంటూ దానికి రిలవెంట్గా ఇంకా ఏమైనా ఉంటే సో వాటికి సంబంధించి కొంతమేరకు తెలుసుకోవడము చాలా ఉత్తమము. ఒకప్పుడు ఏంటంటే అక్కడి వరకే అడిగేది, కానీ ఇప్పుడు ఏంటంటే దానికి సంబంధించి ఇంకా ఒక అడుగు ముందుకేసి కూడా అడిగే ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ విధంగా కూడా క్వశ్చన్స్ వచ్చినాయి. కాబట్టి అభ్యర్థులు దీన్ని గుర్తుంచుకోవాల్సిన అవసరము ఉన్నది. రైట్. సో అదేవిధంగా మనకి స్థానిక సంస్థల్లో మనకు మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్స్ కూడా ఉన్నాయి. సో ఎన్ని ఉన్నాయి? భారతదేశంలో మొట్టమొదటిగా ఏర్పడినటువంటి నగరపాలక సంస్థ ఏది? సో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నగరపాలక సంస్థలు ఎన్ని? అదేవిధంగా ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పురపాలక సంఘాలు ఎన్ని? ఇది నీకు రేపొద్దున డిఎస్సిలో కరెంట్ అఫైర్స్ కింద కూడా అవకాశం ఉంటుంది. కాబట్టి పాలిటీ అనేది ఒకటి సబ్జెక్టు పరంగా చూడండి, రెండవది కరెంట్ అఫైర్స్ పరంగా కూడా ప్రిపేర్ కావడం వల్ల నీకు 2 విధాలుగా డిఎస్సికి అవకాశము లభిస్తుంది. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. మళ్ళొద్దా తెలుగు దగ్గరికి వస్తారకే పేపర్ 1 పేపర్ 2 ఇద్దరికి కూడా ఈ తెలుగులో 30 మార్క్స్ ఉన్నాయి. అంటే తెలుగులో ఏం చూడాలి, కంటెంట్కి ఏం ఇంపార్టెంట్ ఇవ్వాలి, మెథడ్కి ఏం ఇంపార్టెంట్ ఇవ్వాలి అంశం మీద తెలుగు విషయ నిపుణులు శేఖర్ సార్ మనతో ఉన్నారు. శేఖర్ సార్, వెల్కమ్ టు టీషర్ట్. ఈ తెలుగులో ఎలా ప్రిపేర్ అయితే ఈ 40 డేస్లో గరిష్ట మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది? టీషర్ట్ వీక్షకులందరికీ కూడా విజయాభివందనాలండి. తెలుగు మనం హార్డ్ వర్క్ కంటే స్మార్ట్ వర్క్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టెట్కి సంబంధించిన రోజులు అన్నవి చాలా తక్కువగా ఉన్నాయి. కాబట్టి దీని లోపల హార్డ్ వర్క్ అనేది మనకి ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు. కానీ మనకు కావాల్సింది మాత్రము స్మార్ట్ వర్క్.
ఇప్పుడు సిలబస్కి తగ్గట్టుగా స్మార్ట్ వర్క్ అనేది ఏ విధంగా ఉందో కాస్త వాటి మనం ఏవేవి అంశాలు మనం నేర్చుకోవాలో కాస్త చెప్పే ప్రయత్నం చేస్తాను. చూడండి నేను ఒకసారి, మనకి ఇక్కడ సిలబస్ లోపల పేపర్ 1 వాళ్ళకి పేపర్ 2 వాళ్ళకి కంప్లీట్గా ఒకే సిలబస్ ఇవ్వడం జరిగింది. కానీ ప్రశ్నల స్థాయిలో మాత్రం కాస్త మార్పులు ఉంటాయి. ఎందుకంటే పేపర్ 1 వాళ్ళకి 1 నుంచి 8వ తరగతి లోపల ఉన్న పాఠ్యాంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి, తర్వాత పేపర్ 2 వాళ్ళకి 6 నుంచి 10వ తరగతికి సంబంధించిన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. అభ్యర్థులు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏమంటే ఖచ్చితంగా పాఠ్య పుస్తకాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి. ఖచ్చితంగా ఏమైనా ఆ పాఠ్య పుస్తకం ఏదైతుందో దాన్ని ప్రామాణికంగా తీసుకోవాలి తప్ప వేరే మనకు ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు కవుల లోపల నన్నయ్య ఉన్నాడు. ఆ నన్నయ్యకి సంబంధించి ఎన్నో గ్రంథాలు ఉన్నాయి, పెద్ద పెద్ద పుస్తకాలు కూడా ఉన్నాయి. మనకు అవన్నీ అవసరం లేదు. అర్థమవుతుందా? రైట్. ఏ అంశాలు అవసరమో మనకి టెక్స్ట్ బుక్ లోపల ఇచ్చాడు. ఆయన ఏ రాజు ఆస్థానంలో పనిచేయడం జరిగింది, ఆయన యొక్క బిరుదు ఏమిటి, వాగాను శాస్త్రం అని చెప్పేసి, ఓకేనా. ఆయన ఆది సభా పర్వాలను, దాంతో పాటుగా అరణ్య పర్వం లోపల 4వ ఆశ్వాసంలో ఉన్న శారద రాత్రులు ఉజ్వల అనే పద్యం వరకు మాత్రం రాయడం జరిగింది. ఇంతే అడుగుతాడు, ఎక్కువ అడగడు. అవి మాత్రమే దృష్టి పెట్టుకోండి, వేరే విషయాల జోలికి వెళ్ళకండి. దాంతో పాటుగా మళ్ళీ ఈ సిలబస్ను కాస్త మనము బేరీజ్ వేసుకుంటే ఫస్ట్ మనకి విషయానికి సంబంధించి 24 మార్కులు ఉంటాయి, బోధనా పద్ధతులకు సంబంధించి 6 మార్కులు ఉంటాయి. అదే మరి ఈ విషయం లోపలనే మనం చూసుకుంటే ఫస్ట్ మనకి దీని లోపల 4 టాపిక్స్ ఉంటాయి. విషయం లోపల ఫస్ట్ అది పఠన అవగాహన, గద్యం పద్యం అని, తర్వాత మనకి తెలంగాణ సాహిత్యం సంస్కృతి అని చెప్పేసి దాని లోపల మనకి కవులు వాళ్ళ రచనలు మొత్తం అన్ని కూడా ఉండడం జరుగుతుంది. తర్వాత మనకి 3వ అంశం వచ్చేసి పదజాలం, తర్వాత 4వ అంశం వచ్చేసి భాషాంశాలు. ఇప్పుడు మనం ఒక్కొక్క అంశాన్ని ఏ విధంగా నేర్చుకోవాలి టెక్స్ట్ బుక్ ప్రకారంగా చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనకి మొదటి అంశమైన పఠనావగాహన, దాని జోలికి వచ్చే ప్రయత్నం చేద్దాం నాన్న. ఇక్కడ మనకి పద్యం ఇచ్చిండు, కానీ ఇక్కడ కాస్త మార్పు ఉంటుంది. ఏమంటే పేపర్ 1 వాళ్ళకి టెక్స్ట్ బుక్ ఓరియంటెడ్గా ఉన్న పద్యాలు ఇవ్వడానికి ఎక్కువగా అవకాశం ఉంది. 3వ తరగతి లోపల వేమన శతకాలు, 4వ తరగతి లోపల సుమతి శతకాలు, అదే 5వ తరగతి లోపల మనకి తిక్కన, ఎర్రన, పోతనకి సంబంధించిన ఆ శతకాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా చూసుకోవాలి. అర్థమవుతుందా? మనము ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకు 5th క్లాస్లో ఉన్న చదువది ఎంత గలిగిన రసజ్ఞత ఇంచుక చాలకున్న ఆ చదువు నిరర్ధకంబు అన్న ఇలాంటి పద్యాలు ఇచ్చేసి అది ఏ కవి రాయడం జరిగింది, ఆ శతకం ఏమిటి అని అడగడం జరుగుతుంది. ఎవరికి? మామూలుగా పేపర్ 1 వాళ్ళకి. దాంతోపాటుగా పేపర్ 2 వాళ్ళకు వచ్చేవరకు పోతన భాగవతం ఏదైతుందో అందులోపల నుంచి ప్రశ్నలు అడుగుతున్నాను నాన్న. ఎందుకంటే పేపర్ 2 వాళ్ళకి కాస్త సాహిత్యం మీద ఎక్కువ అవగాహన ఉండాలి కాబట్టి వారు 8, 9, 10వ తరగతుల వారికి ఎక్కువగా చెప్పడం జరుగుతుంది. కాబట్టి ఆ స్థాయికి తగ్గట్టుగా పద్యాలు ఇవ్వడం జరుగుతుంది. ఈ ఒక పద్యం ఇచ్చిన తర్వాత దాని యొక్క మకుటం ఏమిటి, అందులో వచ్చే సంధి పదాలు ఏమిటి, అర్థాలు ఏమిటి అన్న విషయాలు కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాలి. ఇది పద్యానికి సంబంధించిన విషయం. తర్వాత గద్యానికి వచ్చేస్తే గద్యం మనకి పరీక్ష లోపల ఇస్తాడు, బాగానే ఉంటుంది, కానీ సమయం ఎక్కువగా ఉండదు. అలాంటప్పుడు ఏం చేయాలి? ప్రశ్నని సమయం తక్కువగా ఉంటేనే చెప్తున్నా, మరి సమయం ఎక్కువగా ఉంది అన్నప్పుడు ఖచ్చితంగా పారాగ్రాఫ్ పూర్తిగా చదవాల్సిందే. అలా పూర్తిగా చదివినప్పుడు మనకు విషయం ఏ విషయం గురించి ఇవ్వడం జరిగింది అన్న అంశాలు మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. దాంట్లో పాటుగా మనకు కింద ప్రశ్న ఏదైతే ఉందో ఆ ప్రశ్నకి సంబంధించిన అంశం పైన, అది సంవత్సరం కావచ్చు, పాత్రలు కావచ్చు, వాళ్ళ రచనలు కావచ్చు, మరేదైనా విషయం కావచ్చు, వాటిని మనము చదువుతున్నప్పుడు అండర్లైన్ చేసుకుంటూ వెళ్ళాలి లేదా రౌండప్ చేసుకుంటూ వెళ్ళాలి. అప్పుడు కింది ప్రశ్నలో ఉన్న ఆ సమాధానం ఏదైతే ఉందో మనకు పారాగ్రాఫ్ నుంచి ఈజీగా మనము గుర్తించే అవకాశం ఉంటుంది. ఇది అభ్యర్థులు గమనించాలి. ఖచ్చితంగా సమయం తక్కువ ఉన్నప్పుడు షార్ట్గా మనం ఏ విధంగా సమాధానం గుర్తించవచ్చు అన్న విషయం. ఓకే అన్న. తర్వాత మనకి పద్యం గద్యం అయిపోయింది. సాహిత్యానికి సంబంధించి, సంస్కృతికి సంబంధించి ఇప్పుడు మనకు తెలంగాణ కవులు కొంతమంది ఉన్నారు, తెలంగాణేతరులు కొంతమంది ఉన్నారు. సరే, బాగానే ఉంది. ఇవి మనకు టెక్స్ట్ బుక్ లోపల ఉన్నవి తప్ప వేరేవి అడగరని ఇందాకనే చెప్పడం జరిగింది. ఇప్పుడు ప్రశ్నలు ఎలా అడుగుతాడు? ఓకే, ఇప్పుడు మనకి రమ్యాలోకం, మాధురి దర్శనం,
అని చెప్పేసి రాయపోలు సుబ్బారావు గారి రచనలు ఉన్నాయి. అవి ఏ రకమైన రచనలుగా మనం కలుగుతాడు అంతే కింద మనకి ఇస్తాడు. ఏవి? లక్షణ గ్రంథాలు. అవి ఆ విధంగా అడుగుతాడు. అర్థమవుతుందా? దాంతోపాటుగా మనకి టెక్స్ట్ బుక్ లోపలనే ఉన్న జైలు కథల సంపుటి ఉంది. జైలు లోపల కథల సంపుటి ఉంది. ఎవరు రాశారు? జైలు కథల సంపుటి పొట్లపల్లి రామారావు గారు, చీమలబారు. ఆ లెసన్ గుర్తుకు రావాలి. జైలు కథల సంపుటి. జైలు అనేది మైండ్లో ఉండాలి. పొట్లపల్లి రామారావు గారు మైండ్లో ఉండాలి. దాంతోపాటుగా అదే పేరు మీద ఉంది. ఏంది? జైలు లోపల వట్టికోట ఆళ్వారు స్వామి గారు రాయడం జరిగింది. ఇలా మనం ప్రతి ఒక్క విషయాన్ని కూడా, కవులకు సంబంధించిన రచనలు కూడా, వాళ్ళ బిరుదులను కూడా మనము కంపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఏ విధంగా వెళ్ళాలి? ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి సిరిసినగల్ కృష్ణమాచార్య ఉన్నారు. గాంధీ తాత శతకాన్ని రాసిండు. ఆయన యొక్క బిరుదు ఏమిటి? అభినవ కాళిదాసు. మరి అభినవ కాళిదాసు అన్న ఆ బిరుదు ఇంకెవరికి ఉంది అన్న విషయాన్ని గుర్తు. వానమామలే వరదాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయన కూడా అభినవ కాళిదాసు అన్న బిరుదు ఉంది. ఇలా ప్రతి అంశాన్ని కూడా మనం కంపేర్ చేసుకుంటూనే వెళ్ళాలి. అలా వెళ్తేనే మనం ఏదైనా సాధించగలము. కవులకి రచయితలకి సంబంధించినవి. తర్వాత శతకాలు. ఇప్పుడు మనకి నెక్స్ట్ టాపిక్ దీని లోపలనే శతకాలు ఉన్నాయి కాబట్టి అది కూడా చెప్పే ప్రయత్నం చేస్తారని. ఇక్కడ ఇప్పుడు మనకి శతకాలు ఉన్నాయి. ఆ శతకాల లోపల శతాబ్దాలు, వాళ్ళ కాలం అడుగుతాడు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి బొమ్మెరపోతన ఎన్నవ శతాబ్దానికి సంబంధించింది? 13, 15, 16, 17 అని అడుగుతాడు. మనకి ఈజీగా బొమ్మెరపోతన గారు మనకి 15వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తే. సరే, మరి 13వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి కూడా ఉన్నారు కదా. మరి వారెవరు? సుమతి శతకాన్ని రచించిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన 13వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తే. దాంతోపాటుగా ఉడుత సాయం అనే పాఠ్యాంశం ఏదైతే ఉందో గోన బుద్ధారెడ్డి గారు కూడా మనకి ఇక్కడ 13వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తులే. ఇలా శతాబ్దాలకు సంబంధించిన వ్యక్తులను కూడా మనకు అడిగే అవకాశం ఉంటుంది. మరి 17వ కింది వారిలో 17వ శతాబ్దానికి సంబంధించిన వారు కాని వారు ఎవరు? శ్రీపతి భాస్కర కవి, మారద వెంకయ్య, కంచర్ల గోపన్న, పోతన. ఇప్పుడు ఏది ఆప్షన్ అవుతుంది? రైట్, పోతన మనకి 15వ శతాబ్దానికి సంబంధించిన వ్యక్తి. ఇలా మనం కంపేర్ చేసుకుంటూ రావాలి. ఒకటి అడుగుతాడా? మరి శతకాలు వాళ్ళ యొక్క బిరుదులు కూడా అడుగుతాడు. మన శతకాల లోపల శతక కవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ బిరుదులు కూడా అడిగే అవకాశం ఉంటుంది. ఏ విధంగా అడుగుతాడు బిరుదులు? కవి శశాంక బిరుదు ఎవరికి ఉంది? కవిరత్న బిరుదు ఎవరికి ఉంది? ఇలా ప్రతి ఒక్క అంశాన్ని అడుగుతారు. దాంతోపాటుగా విద్వత్ కవి అని ఎవరికి బిరుదు? రైట్, విద్వత్ కవి అని చెప్పేసి 2 వ్యక్తులకు బిరుదు ఉంది. ఇదే శతక కవుల లోపల ఒకరైన ఆసూరి మరింగంటి పురుషోత్తమాచార్యులు ఎవరైతే ఉన్నారో ఆయనను కూడా విద్వత్ కవిగా మనం చెప్పడం జరుగుతుంది. దాంతోపాటుగా వేముగంటి నరసింహాచార్యులను కూడా మనం ఇక్కడ విద్వత్ కవిగాని చెప్పడం జరుగుతుంది. మరి వేముగంటి నరసింహాచార్యులు గారికి కవికోకిల అనే బిరుదు కూడా ఒకటి ఉంది. మరి కవికోకిల బిరుదు ఇంకొకరికి ఉంది. ఎవరు వాళ్ళు? రైట్, గుర్రం జాషువా గారు. ఇలా ఒకరిని మించి మరొకరు ఎవరైతే ఉన్నారో లేదా ఆ జంటగా ఉన్న కవుల యొక్క రచనలు కావచ్చు, బిరుదులు కావచ్చు, వాళ్ళ కాలాలు కావచ్చు, వాటిని మనం ఈ విధంగా స్మార్ట్ వర్క్ చేసుకుంటూ వాటిని విభజించుకుంటూ వెళితే మీకు బిట్ ఎలాంటిదైనా సరే ఖచ్చితంగా మీరు కన్ఫ్యూజ్ కాకుండా బిట్కి సమాధానం పెట్టే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఇవి మొదటి దానికి. ఓకేనా? రెండవ అంశమైన తెలంగాణ. ఫోన్ కాల్. హలో హలో హలో, చెప్పండి, మీ డౌట్ అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్, చెప్పండి సార్. అయితే ఇప్పుడు 10 years అవుతుంది కదా, ఈ సిలబస్ ఏమన్నా చేంజ్ చేస్తారా సార్? బుక్స్ అంటే 15 టెట్ సిలబస్ ఎక్కడా చేంజ్ లేదు. 2015 తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి కరికులంనే ఫాలో అవుతున్నారు. ప్రజెంట్ ఏమైనా విద్యా విధానంలో పాలసీలు చేంజ్ వస్తే లాస్ట్ ఇయర్ ఏమైనా మారొచ్చు, కానీ ప్రజెంట్ అయితే టెక్స్ట్ బుక్స్ ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్నాయో ఆ సిలబసే ఉంది. ప్రజెంట్ టెట్కు ఎలాంటి మార్పులు లేవు, ప్రీవియస్ టెట్లానే ఉంది. మీరు రాష్ట్ర పాఠ్య ప్రణాళికను ఫాలో కండి సార్. అప్డేట్ ఉంటే నెక్స్ట్ టెట్లో చూద్దాం. రైట్ సార్, కంటిన్యూ సార్. శేఖర్ సార్, ఇక్కడ డౌట్ ఉంది. ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లు ఈసారి టెట్ రాయబోతున్నారు. ఇక్కడ సిలబస్ చూసుకుంటేనేమో సాహిత్యము, కవులు, కళాకారులు, ప్రాచీన సాహిత్యం, ఆధునిక సాహిత్యం, జానపద సాహిత్యాలు రకరకాల సిలబస్ కనపడుతుంది. పేపర్ చూస్తేనేమో గత 5 టెట్లుగా మనం చూస్తేనేమో స్కూల్ బుక్ నుంచి బిట్టు దాటి ఎగ్జామినర్ పోవట్లేడు.
సిలబస్ చూస్తారికేమో తెలుగు టీచర్కి ఏం కావాలో ఆ సిలబస్ అంతా అక్కడ పెట్టింది. ఇప్పుడు మీరు ఇన్నిటి ఎగ్జామ్ పేపర్లు చూసారు కదా, ఈ 40 డేస్లో ఛాత్రోపాధ్యాయులైనా ఇన్ సర్వీస్ టీచర్లైనా టెట్లో గరిష్ట మార్కులు సాధించాలంటే టెక్స్ట్ బుక్స్ చదివితే సరిపోతుందా? టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి పాఠం మధ్యలో కూడా నుంచి కూడా బిట్లు వస్తున్నాయా? కేవలం ఆ కవి, ప్రక్రియ, భాషాంశాలు, వ్యాకరణాంశాలు సరిపోతాయా? సార్ మంచి ప్రశ్న సార్. ఇక్కడ మనకి ఇన్ సర్వీస్ టీచర్లు అయినా కానీ ప్రస్తుతం టెట్ రాయబోయే ఛాత్రోపాధ్యాయులైనా కానీ ఎవరైనా సరే టెక్స్ట్ బుక్ మించి ఒక్క బిట్టు కూడా పక్కకి వెళ్ళదు. కానీ సార్ చెప్పినట్టుగా లెసన్ మధ్యలోంచి కూడా మనకి అడిగే అవకాశం ఉంది. 100% అడుగుతాడు. అమ్మ జ్ఞాపకాలనే పాఠ్యాంశం లోపల మనకి ఇక్కడ చాలా చక్కటి ప్రశ్న ఒకటి ప్రీవియస్ టెట్ లోపల మనకి అడగడం జరిగింది. గెంటీలు మనకు ఏ విధంగా అమ్మ జ్ఞాపకాలు అనే పాఠ్యాంశం లోపల అమ్మకున్న ఆ గెంటీలని వేటితో పోల్చడం జరిగింది? గడియారంలో ఉన్న లోలకంతో పోల్చడం జరిగింది. ఆమె యొక్క ముక్కురా ఏదైతే ఉందో దాన్ని దేనితో పోల్చడం జరిగింది? ఆకాశంలో ఉన్న నెలవంకతో, చంద్రవంకతో పోల్చడం జరిగిందని లెసన్ మధ్యలోంచి అడగడం జరిగింది. ఇలాంటివి మనకు చాలా అడగడం జరుగుతుంది. దాంతోపాటుగా లెసన్కి సంబంధించినవే కాకుండా మనకి ముఖ చిత్రాలు, ఇప్పుడు ఎగ్జాంపుల్గా సార్ మీరు అడిగినట్టుగా పాఠ్యపుస్తకం ముందర మనకి జాబిలి 1, 2, 3, 4, 5 5వ తరగతుల వరకు, నవవసంతం 1, 2, 3 అన్నవి 6, 7, 8 తరగతులు, తర్వాత సింగిడి 1, సింగిడి 2 అనేది 9, 10 తరగతులు. వీటి నుంచి కూడా ప్రశ్నలు అడిగారు. అవి పాఠ్యం అంటే మామూలుగా ఇచ్చిన సిలబస్ కాకుండా అవుట్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇంకొకటి సార్, మనకి ప్రక్రియలు ఉన్నాయి. ఆ ప్రక్రియ లోపల ఇతివృత్తం ఏదైతే ఉందో ఇతివృత్తం మనకి ఆప్షన్ ఇవ్వలేదు ఇక్కడ, కానీ ఇతివృత్తాలు కూడా అడగడం జరిగింది. 100% ఇతివృత్తాలు కూడా అడగడం జరిగింది. గుర్రం జాషువా గారి యొక్క శిల్పి పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? మనం చాలామంది అక్కడ శిల్పి యొక్క కష్టం గురించి ఉంది కాబట్టి శ్రమ సౌందర్యం అనుకుంటాం. కాదు, కళా సౌందర్యం. ఇలా మనము తప్పు ఎక్కడ చేస్తామో అవే పాఠ్యాంశాల మీద, అవే అంశాల మీద ఎగ్జామినర్ ఫోకస్ చేసే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు ఖచ్చితంగా వీటిని కూడా గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటుగా ఇక్కడ ఇంకొక విషయం ఏమంటే, వందే మాతరాన్ని ఎవరు రచించారు? జనగణమనని ఎవరు జాతీయ గీతాన్ని, జాతీయ గేయాన్ని ఎవరు ఇక్కడ రచించడం జరిగింది? ప్రతిజ్ఞని ఎవరు రచించారన్న విషయాలు కూడా మనకి చాలాసార్లు అడగడం జరుగుతుంది. వీటిని కూడా అభ్యర్థులు గుర్తించాలి. తర్వాత సింపుల్గా మనం అనుకుంటే చాలామంది ఈ ఎస్జిటి ఇప్పుడు ప్రిపేర్ అయ్యే పేపర్ 1 వాళ్ళు ఏవి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి ఏమీ లేవనుకుంటారు. కానీ చాలా విషయాలు మొత్తం దాని లోపలనే ఉన్నాయి. మనకి తెలియని విషయాలన్నీ దాని లోపలనే ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఒక విషయం అడుగుతారు. ఇప్పుడు అమ్మ అనే పాఠ్యాంశం ఉంది. ఆ అమ్మ అనే పాఠ్యాంశం దేని నుంచి గ్రహించబడింది? దాని యొక్క రచయిత ఎవరు అని అడుగుతారు. అమ్మ పాఠ్యాంశం దేని నుంచి మూలం ఏంది? మూల గ్రంథం ఏమిటి? ఇక్కడ బాలగేయాలు. ఆ బాలగేయాలు అన్న ఆ రచన చేసి, ఆ బాలగేయాలన్న గ్రంథ రచన చేసి దాన్ని మనకు అందించిన వ్యక్తి ఎవరు ఇక్కడ మనకంటే సింపుల్గా మనకు వేముగంటి నరసింహాచార్యులు అంటారు. మరి వేముగంటి నరసింహాచార్యులు ఏ పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది? రైట్, మంజీరా పాఠ్యాంశాన్ని రాయడం జరిగింది. ఓకేనా? రైట్. ఇలాంటి అంశాలు కూడా మనం ఖచ్చితంగా ప్రిపేర్ కావాల్సిందే. అంటే టెక్స్ట్ బుక్ ముఖ చిత్రం నుంచి లాస్ట్ పద విజ్ఞానం వరకు మీకు తెలుసా అనే ప్రతి ఒక్క అంశం నుంచి ప్రతి ఒక్క అంశానికి లెసన్ మధ్యలో ఉన్న మనకి ఒక పారాగ్రాఫ్ ఇస్తాడు. పక్కన మనకి ఆలోచించి చెప్పండి అని ఒక బాక్స్ ఉంటుంది. అందులో నుంచి కూడా ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు A to Z స్టార్టింగ్ ముఖ చిత్రం నుంచి ఎండింగ్ వరకు కూడా, కవర్ పేజ్ నుంచి స్టార్టింగ్ ఎండింగ్ వరకు కూడా మనం ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. మధ్యలో మనకి పేపర్ తిప్పేస్తేనే మనకి ఇక్కడ వట్టికోట ఆళ్వార్ స్వామి అని చెప్పేసి 3rd క్లాస్లో 4th క్లాస్లో మనకి ఒక లెసన్కి మధ్యలో లాస్ట్ ఉంటుంది. బాలల్లారా బంగారు పిల్లల్లారా అని చెప్పేసి మనకి బంగారు కొండలారా అని చెప్పేసి ఒక గేయంలా ఉంటుంది అన్న. ఆ గేయాన్ని రచించింది ఎవరు అని కూడా అడిగాడు ఒకసారి. అవి మనమని చదువుతామా? చదవము. అలాంటి అంశాలు కూడా చూసుకోవాలి. ఎవరు? కపిలవాయి లింగమూర్తి గారు రాయడం జరిగింది. ఇలాంటివి. తర్వాత మనకి తోటతల్లి అంటే పాఠ్యాంశం ఉంది. దాన్ని ఎవరు రచించారు? సినారే గారు. ఇలాంటివే అడుగుతాడమ్మా. ఇలాంటివి అడుగుతాడు కాబట్టి ఖచ్చితంగా చూసుకోవాలి. దాంతోపాటుగా మనకి లెసన్ మధ్య లోపల నుంచి అంటే కాకుల లెక్కన పాఠం ఉంది. అందులో ఎన్ని కాకులు ఉన్నాయి? 6803 కాకులు ఉన్నాయి. వాటి గురించి కూడా మనం ఖచ్చితంగా చూసుకోవాలి. బీర్బల్ అక్బర్ అని కథ లోపల. ఓకేనమ్మా? నెక్స్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే పైన ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. చూడండి ఒకసారి. క్రీడలు, క్రీడాంశాలు. ఓకే సార్, ఇక్కడ మనకి క్రీడలు, క్రీడాంశాలను ఉన్నాయి. మన క్రీడలు మనకి ఇక్కడ గ్రామాల్లోని వేడుకలు, క్రీడలు అనే పాఠ్యాంశాన్ని రచించిన వ్యక్తి ఎవరో మనకి బాగా తెలుసు. ఓకేనా? రైట్, దేవులపల్లి రామాంజరావు గారు. ఇక్కడ కొన్ని క్రీడలు ఉన్నాయి.
ఇప్పుడు ఎగ్జాంపుల్ పాఠం లోపలికి వెళ్తే మనకి గిల్లిదండ అంటాం, చిర్రగోని అంటాం. అది ఎవరు ఆడుకోవడం జరిగిందంటే మనకి మహాభారత కాలం లోపల మనకి పాండవులు కౌరవులు ఆడుకోవడం జరిగిందన్న విషయం మనకి తెలిసింది. తర్వాత మనకి పులి జూదమని ఉంది, అందులో పులుల సంఖ్య ఎంత మేకల సంఖ్య ఎంత అంటే అడుగుతాడు. ఓమన గుంటలు అని ఉంది, ఆ ఓమన గుంటల లోపల ఆడపిల్లలు కానీ బాలబాలికలు కానీ ఆడుకునే ఆట అది. దాని లోపల ఎన్ని గుంటలు ఉన్నాయి? 14 గుంటలు ఉన్నాయి. మన పులుల సంఖ్య ఎంత? 3, మేకల సంఖ్య ఎంత? 16. ఇవే అడుగుతున్నాడు. దాంతోపాటుగా మనకి అక్షయ క్రీడ అని ఉంది, అక్ష క్రీడ, పాచికల ఆట అంటాం. దాన్ని ఎవరు అంటే మామూలుగా ఎవరు ఆడుకున్నారంటే రుక్మిణి కృష్ణులు ఆడుకోవడం జరిగింది. ఇది బాగుంది. మరి గుజ్జన గుళ్ళు ఎవరు ఆడుకున్నారు? రుక్మిణీదేవి మాత్రమే ఆడుకుంది. ఇలాంటి అంశాలు అడుగుతాడు. మరి రుక్మిణీదేవి అన్న పేరు మనకి ఎక్కడ వినిపించింది? ఆరుట్ల కమలాదేవి గారి యొక్క అసలు పేరు రుక్మిణి. ఇలాంటివి అడుగుతాడు. ఇలా ఒకదానికి ఒకటి మనము కంపారిజన్ చేసుకుంటూ ముందుకెళ్తేనే సబ్జెక్ట్ అనేది స్మార్ట్ వర్క్గా ముందుకు వెళ్తుంది, మనకు మంచి మార్కులు వస్తాయి. మరి మరో పేరు అడిగాం, దాంతోపాటుగా ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. ఏది? మన చాకల ఐలమ్మ గారు ఉన్నారు, ఆమె అసలు పేరు ఏమిటి? సరస్వతి. ఏదమ్మా? సరస్వతి. అర్థమవుతుంది? ఇలాంటి అంశాల గురించి అభ్యర్థులు ఖచ్చితంగా చూసుకోవాలి. క్రీడలు, తర్వాత కళాకారులు అని ఉంది. కళాకారుల విషయానికి వచ్చేసే వరకల్లా మనకి ఇక్కడ కళారత్నాలని 4వ తరగతిలో ఒక పాఠం ఉందమ్మా. ఆ పాఠం లోపల చూస్తే మనకిక్కడ కళారత్నాలు అనే పాఠం లోపల కొంతమంది కళాకారులు ఉన్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఒకటి మనకి చూస్తే నటరాజ రామకృష్ణ, ఆయన గొప్ప నృత్యకారుడు. ఏ నృత్యానికి? పేరిని నృత్యానికి. అది ఏ కళ? యుద్ధ కళ. అర్థమవుతుందా? యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆ యుద్ధ కళని ప్రదర్శిస్తూ ఆ యుద్ధం చేసే వాళ్ళకి ఒక ఉత్సాహాన్ని అందించడానికి ఆ నృత్యాన్ని చేస్తారు. తర్వాత మనకి పల్లె బొమ్మలు కానీ పల్లె చిత్రాలు కానీ రచించే గీసే ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడు, కాపు రాజయ్య గారు. తర్వాత చిత్రకళకి పేరుగాంచిన వ్యక్తి ఒకరు ఉన్నారు, కొండవీటి శేషగిరిరావు. ఇలా చాలామంది మనకు గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఒగ్గు కళాకారుడైన మన మిద్దరాములు గారు. ఇలా అందరి గురించి మనం కంపేర్ చేసుకుంటూ వెళ్ళాలి. అర్థమవుతుందమ్మా? రైట్. దాంతోపాటుగా మనకి కింద ఇంకొక అంశం మనకి ఉంటుంది, వేడుకలు, పండుగలు. ఉగాది చైత్రశుద్ధ పాడ్యమి రోజు రావడం జరుగుతుంది. దాని తర్వాత 9 రోజులకి చైత్రశుద్ధ నవమి రోజు శ్రీరామనవమి రావడం జరుగుతుంది. ఆశ్వయుజ మాసం లోపల దసరా పండుగ రావడం జరుగుతుంది. దాని తర్వాత 20 రోజులకి దీపావళి రావడం జరుగుతుంది. తర్వాత మనకి భాద్రపద వినాయక చవితి నాన్న. ఇక్కడ ఏది? వినాయక చవితి. ఓకే, రైట్. ఇక్కడ భాద్రపద శుక్లపక్ష చతుర్థి నాడు మనకి వినాయక చవితి వస్తుంది. సరే, వినాయకుడి గురించి మనకి వినాయక చవితి గురించి బాగానే ఉంది, కానీ అతని యొక్క ఎలుక పేరుందమ్మా. ఏం పేరు అది? అనింద్యుడు. ఇలా ఇంపార్టెంట్ విషయాలన్నీ కూడా ఒక లెసన్ లోపల మీరు రాసుకుంటూ వెళితే చదివేటప్పుడే వాటిని మళ్ళీ రివిజన్ చేసుకుంటూ వెళ్తే మనం ఖచ్చితంగా ముందుకు వెళ్ళే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. రైట్. అయితే ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఈ కళలు కానీ, క్రీడలు కానీ, జానపద సాహిత్యం కానీ, ఈ అన్ని టెక్స్ట్ బుక్లో తెలంగాణ సిలబస్లో ఉన్నాయా? ఖచ్చితంగా సార్. ఇప్పుడు నేను చెప్పే ప్రతి ఒక్క టాపిక్ కూడా, ప్రతి ఒక్క అంశం కూడా టెక్స్ట్ బుక్ లో ఉన్న విషయాలను నేను ఇక్కడ చెప్పడం జరుగుతుంది సార్. అంటే ఒక పాఠం చదివినప్పుడు ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి జానపద కళలు ఉన్నా, గ్రామీణ క్రీడలున్నా, కవికి మారుపేర్లున్నా, కొత్త పదాలు ఉన్నా, తెలంగాణ పదజాలము ఉన్నా, అవన్నీ కూడా ఎగ్జామినర్ అడుగుతున్నాడు. అంతేకాకుండా మీరు పుస్తకాన్ని బాగా పరిశీలిస్తున్నారా లేదా అని ముఖ చిత్రంలో అవర్ వరల్డ్ ఏ క్లాస్ అన్నాడు లాస్ట్ ఇయర్ ఇంగ్లీష్లో. ఈ యొక్క జాబిలి కావచ్చు, సింగిడి కావచ్చు, అదేవిధంగా మన నవవసంతం కావచ్చు. అంటే పుస్తకాన్ని సూక్ష్మ పరిశీలన చేయండి. సార్ యొక్క ఒపీనియన్ ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే, తెలుగు సిలబస్ ఎలా ఉన్నా కూడా 24 మార్కులు అనేవి తెలంగాణ స్టేట్ టెస్ట్ పుస్తకం నుంచి అంటే బుక్ మొదటి పేజీ నుంచి చివరి పేజీ వరకు ఉన్నటువంటి ప్రతి అంశం కూడా నేర్చుకుంటే తెలుగులో ఇబ్బంది లేదు. అయితే శేఖర్ సార్ మరో డౌట్ ఉంది. తెలుగు అనగానే నాకు అంతా వచ్చు, చిన్నప్పటి నుంచి నేర్చుకున్నా, తెలుగు ఏముంది అనుకుంటున్నారు. రిజల్ట్ చూస్తారకే చిన్నప్పుడే నేర్చుకున్నారు కానీ చిన్నప్పుడే మర్చిపోతున్నారు. ఆ విషయం అసలు మర్చిపోతున్నారు. మరి తెలుగులో లాస్ట్గా ఒక్క మాటలో చెప్పాలి అంటే, తెలుగులో ఈ బై మార్కులు సాధించాలంటే, గరిష్ట మార్కులు రావాలంటే ఈ 40 డేస్లో అభ్యర్థులు ఏం చేస్తే బాగుంటుంది? ఒక్క వాక్యంలో చెప్పండి సార్. ఒక్క వాక్యం చెప్పండి, సింపుల్గా ఒకటే సార్. ఇక్కడ టెక్స్ట్ బుక్ని తరువుగా పరిశీలించండి. ఇంపార్టెంట్ ఏవైతే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉన్నాయి, ఫస్ట్ మెయిన్గా మీరు చేయాల్సింది ప్రీవియస్ టెట్ పేపర్స్ ఏవైతే వాటన్నిటిని కూడా ఫస్ట్ మీరు డౌన్లోడ్ చేసుకొని, ప్రింట్ తీసుకొని ముందర పెట్టుకొని, అవే అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ టెక్స్ట్ బుక్ లోపల ప్రతి ఒక్క అంశాన్ని కూడా టాపిక్ వైజ్గా మొత్తం రాసుకుంటూ వెళ్ళండి. అవే ఎక్కువగా అడగడం జరుగుతుంది.
దానివల్ల మీకు 1-2 మార్కులు అటు ఇటు అయినా కానీ ఖచ్చితంగా మ్యాక్సిమం మార్క్స్ మనకి 24కి 20 పైననే మీకు మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా ప్రీవియస్ క్వశ్చన్స్నే ఇంపార్టెన్స్ ఇవ్వండి ఎక్కువగా. రైట్. లాస్ట్గా సార్, సోషల్ స్టడీస్ అభ్యర్థులకు ఈ యొక్క 40 రోజుల్లో ఏటికి ఇంపార్టెంట్ ఇస్తే బాగుంటుంది? రైట్ సార్, ఇప్పుడున్నటువంటి యొక్క అతి తక్కువ సమయాన్ని మనం ఏ విధంగా మ్యాక్సిమం యూటిలైజ్ చేసుకొని ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకోవాలనేదే మనకు అభ్యర్థుల ముందున్నటువంటి ప్రధానమైన సమస్య. ఫస్ట్ ఏంటంటే మన మీద మనకు పూర్తి నమ్మకము విశ్వాసం ఉండాలి. తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో ఇంతకుముందు సార్ చెప్పినట్టుగా అవి ముందు పెట్టుకొని ఇప్పుడు ఏ టాపిక్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయో వాటికి ఫస్ట్ ప్రియారిటీ ఇవ్వండి, తర్వాత రెండవ దానికి ఇంపార్టెంట్ ఇవ్వండి. అట్లా ఇవ్వాలి తప్ప ఫస్ట్ చాప్టర్ నుంచి లాస్ట్ చాప్టర్ వరకు ఒకే టైం కేటాయించడం అంటే ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ టు గెట్ గుడ్ మార్క్స్. కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఏవి రిపీట్ అవుతున్నాయో వాటికి మన ప్రియారిటీ ఇవ్వండి, అప్పుడే మీరు ఎక్కువ మార్క్స్ స్కోర్ చేయగలుగుతారు. ఓకే సార్, థ్యాంక్ యూ. నరసింహ సార్, మ్యాథమెటిక్స్ లాస్ట్గా ఒక్క మాట సార్. గణితంలో ప్రధానంగా సార్ మనకు ఏదైతే సిలబస్ ఇవ్వబడ్డదో వాటిని ఒక కంటెంట్ వైజ్గా అంటే టాపిక్ వైజ్గా ప్రిపేర్ అవ్వగానే ప్రీవియస్ క్వశ్చన్స్ ఏమొచ్చినాయో కూడా ఒకసారి చూసుకోవాలి. ఆ తర్వాత మోడల్ పేపర్స్ కూడా మనం ప్రయత్నం చేయాలి. చేయడం ద్వారా ఏంటంటే సాధన ఎక్కువ చేయడం వల్ల మనకు అలాంటి ప్రశ్నలు ఎట్లా అడిగినా ఏ రకంగా తిప్పి అడిగినా కూడా చేయడానికి అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సార్. ఈరోజు మనం ముఖ్యంగా సిడిపి తెలుగు, సోషల్ అండ్ మ్యాథమెటిక్స్లో టెట్ యొక్క సిలబస్ ఏంటి, ఎలా ప్రిపేర్ కావాలో నేర్చుకున్నారు. దీంట్లో ప్రధానంగా మనకు తెలిసింది ఏంటి అంటే మీరు గరిష్ట మార్కులు సాధించాలంటే యొక్క తెలంగాణ స్టేట్ టెక్స్ట్ బుక్స్ దాటి ఎగ్జామినర్ టెట్లో ఎక్కడా పోడు. మీరు టీషార్ట్ క్లాసులు వినియోగించుకోండి, కాన్సెప్ట్ అవగాహన చేసుకోండి. అన్నిటికంటే ఎక్కువ ప్రీవియస్ పేపర్ని పదే అధ్యయనం చేయడం ద్వారా మీలో ఖచ్చితంగా మీరు నేర్చుకుంది ఎంతవరకు వ్యక్తపరుస్తున్నాం తెలుస్తుంది. రెండోది, ఎగ్జామ్ ఆన్లైన్ సిస్టమ్ కాబట్టి ఆన్లైన్ ఎగ్జామ్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా మీరు టెట్ క్వాలిఫైడ్ అవుతారు. మరి ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ టీషార్ట్ ఏర్పాటు చేస్తూనే ఉంటుంది, సదా మీ విద్యా సేవలో కొనసాగుతూనే ఉంది. టీషార్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అదేవిధంగా మీరు యూట్యూబ్లో కానీ టీషార్ట్ ఛానల్లో కానీ ఈ 40 రోజుల క్లాస్ వినియోగించుకుంటే సిలబస్ మీద సంపూర్ణమైన అవగాహన ఏర్పడుతుంది. అదేవిధంగా తెలంగాణ గ్రామీణ ప్రాంత పిల్లల కోసం ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసి సబ్జెక్ట్ ఎక్స్పర్ట్లను తీసుకొచ్చి అనేక మంది అభ్యర్థుల విజయంలో పాలు పంచుకుంటున్న ఈ టీషార్ట్ యాజమాన్యానికి కూడా నిరుద్యోగుల తరపున, మా యొక్క ఉపాధ్యాయుల తరపున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరో సెషన్లో మరో కార్యక్రమంతో మళ్ళా మీ ముందుకు వచ్చేటటువంటి ప్రయత్నం చేస్తాం. అందరికీ నమస్కారం.